హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ సిద్ధగోని సుదర్శన్. ఇక మార్నింగ్ న్యూస్కి వెల్కమ్. 7200 ప్రెసిడెంట్స్ విత్ అనిల్. అయితే కాసేపట్లో మల్లన్న జాయిన్ అవుతున్నాడు కాబట్టి ప్రేక్షకులు గమనించాలి అందరూ కూడా. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ మునుగోడు పైన మొత్తం ఫోకస్ పెడతా ఉన్నారు. తర్వాత ఇక్కడ కాళేశ్వరం కథ కంచికి పోయింది. తర్వాత ఇక్కడ రైతు అంటే రుణమాఫీ ఎక్కడో వెళ్ళిపోయింది. ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగుల ఆశల పైన నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ 80,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు కాక 191,126 ఉద్యోగాలు అంటే ఖాళీలు ఉన్నాయి, శాంక్షన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయిరా నాయన అని చెప్పేసి అక్కడ పిఆర్సీ నివేదిక ఇచ్చింది. అవన్నీ కూడా పక్కకు పెట్టేసిండు. 80,000 అన్నాడు. ఆ 80,000ల్లో 15,000 కూడా గతి లేవు. మొత్తం మీద అవి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఉన్న సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టేసి మొత్తం మీద మునుగోడు మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత 4,000 కార్లతోటి 4,000 కార్లతోటి అక్కడ మేడమే రాసుకొచ్చింది. 4,000 కార్లతోటి ఇలా మునుగోడు పోతా ఉన్నట కాక పోయి భారీ బహిరంగ సభ కథా కార్యక్రమం. తర్వాత మరి ఎంత మద్దతు ధర ఇస్తూ ఉన్నారా లేదా, మరి ఒకవేళ మునుగోడు ప్రజలు సరిపోకపోతే ఒకవేళ రాకపోతే పక్క నియోజకవర్గాల నుంచి కూడా పక్క వాళ్ళ నుంచి కూడా మొన్ననేమో అక్కడ వికారాబాద్లో అక్కడ వికారాబాద్ ప్రజలు సరిపోరు కాబట్టి అక్కడ వాళ్ళు రారు కాబట్టి ఏం చేసినట్టే వాళ్ళు కర్ణాటక నుంచి తరలించిన పబ్లిక్ని ఇవాళ ఎక్కడి నుంచి తరలిస్తారు? మరి 4,000 కార్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పేద రాష్ట్రమా? ధనిక రాష్ట్రమేమో. ధనిక రాష్ట్రము. మరి ధనిక రాష్ట్రం తర్వాత 1,000 కోట్ల 1,600 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి, పైసలు ఉన్నాయని చెప్పేసి మస్తు పైసలు ఉన్నాయి మన దగ్గర అని చెప్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని మొత్తం కథం చేసిండు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ప్రజల ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసి పార్టీని మాత్రం గట్టిగా పెంచుకొని మస్తు పైసలు ఉన్నాయి మా దగ్గర, పైసలు ఖర్చు పెడతాం, బీరు బిర్యానీ ఇస్తాం, తర్వాత పైసలు 1,000 రూపాయలు ఇస్తారంటే ఇవాళ 1,000 రూపాయలు కోటర్స్ ఇస్తా కాదంటే ఇప్పుడు ఆఫ్కి వచ్చింది. కోటర్ డిమాండ్ పెరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఉంటుంది. అయితే ఇట్లా జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు. తర్వాత ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర మనోవేదన గురి చేస్తూ ఉన్నారు. అంటే పిల్లల్ని బహిష్కరించడం, తర్వాత వాళ్ళని ఏం చేయాలంటే మొత్తం ఆ విద్యార్థులందరూ ఉన్నప్పుడు వాళ్ళని బయటకు వెళ్ళగొట్టడం. వాడు మానసికంగా కుంగిపోతూ పిల్లలు కొంతమంది పాపం రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు కొంతమంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన నారాయణ కాలేజీలో జరిగినటువంటి ఘటన ఒక విద్యార్థి సంఘం నేత పాపం చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా కారణం ఏంది అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రజలారా. నారాయణ కాలేజీ తర్వాత శ్రీ చైతన్య కాలేజీ ఇవన్నీ కూడా మొత్తం ఉండకూడదు, కార్పొరేట్ వ్యవస్థనే ఉండొద్దు అని చెప్పేసి కాక చెప్పిండు. ఇప్పుడు ఆ కాలేజీలని ఆ కార్పొరేట్ వ్యవస్థనే పెంచి పోషిస్తూ ఉన్నాడు. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయంట. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో వాటాలు ఉన్నాయి కాబట్టి వాటాలు ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇక మమ్మల్ని ఎదిరించేటోడో లేడు, ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని వేధించవచ్చు, తల్లిదండ్రులు నాశనం చేయొచ్చు. కాబట్టి మీరు ఆ మోజులో పడి కొట్టుకోపోవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆలోచించాలి. ఒకసారి మనం మునుగోడు విషయానికి వచ్చేది ఉంటే అయితే ఈరోజు మన కాకపోయి అక్కడేమో బహిరంగ సభ పెడుతున్నాడు. రేపు అమిత్ షా బీజేపీ పార్టీ కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. ఒక పక్కనేమో పాదయాత్రలు చేస్తుంటే మిగతా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలతో అలాగే బైక్ యాత్రలతో కార్ల యాత్రలు చేస్తుంటే మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడ ఉన్నటువంటి ఓటర్ల పాదాలు పట్టుకునేందుకు సిద్ధమైంది. ఎవరంటూ ఓటర్లు ఉంటారో 1,00,000 మంది కాళ్ళు మొక్కాలి అని చెప్పేసి కార్యక్రమానికి వచ్చింది కథ అంతా మొత్తం మీద. అంటే నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే ఇవాళ కాళ్ళు మొక్కినోడు రేపు కాళ్ళు మొక్కించుకుంటాడు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోరు. అంటే మేము పార్టీలకు సంబంధించి కాదు ఇక్కడ మాట్లాడింది. కాకపోతే ఏంటంటే ఇవాళ కాళ్ళు మొక్కుతున్నాడు అంటే రేపు వాడు కాళ్ళు మొక్కించుకుంటాడు, కాళ్ళు గుంజడానికి. ఇవాళ వాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే దానికి వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అలాగే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీల నేతలు మునుగోడుకే మీ దగ్గరికే వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అవకాశం మునుగోడు ప్రజలకు దొరకది. వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకుపోవాలి. ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు వస్తూనే ఉంటుంది. అది వీళ్ళు అడగకపోయినా మద్దతు ధర వచ్చేది వస్తూనే ఉంటుంది. కానీ ఉన్నటువంటి సమస్యలు ఎట్లాంటి పేరుకుపోయినాయి. అక్కడ డిండి ప్రాజెక్టు సంబంధించిన భూ నిర్వాసితులు వాళ్ళ యొక్క టవర్ ఎక్కి వాళ్ళ కరెంటు పోల్ ఎక్కి వాళ్ళ నిరసన జరుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మునుగోడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇది గమనించి ఇక
మనీ న్యూస్లో ముందుగా మన శనార్థి తెలంగాణ పేపర్ చూసుకుందాం. ఇక్కడ శనార్థి తెలంగాణ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే QGroupMedia.com నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ.com నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్తే స్వర్గం అని చెప్పేసి రామకృష్ణ పరమహంస చెప్తా ఉన్నాడు. ఇక మిశ్రమ వార్తలను రాసుకొచ్చిన తెలుగు పత్రికలు ఈనాడులో ఇవాళ మళ్ళీ 2 కమ్మలు గుండు ప్రకటనలే. తర్వాత పోషెట్టిని వెనుకేసుకొస్తూ ఓ ఐటెంను ఇచ్చుకున్న పెద్ద చెల్లె. ఆంధ్రజ్యోతిలోని చంద్రికాక భజనే బాతాల మైల పోలు తీసిన సాక్షి, వెలుగు, దిశ రేవంత్కు అన్ని పత్రికల్లో దక్కిన చోటు. ఇవాళ మన తెలుగు పత్రికలు మిశ్రమ వార్తలను రాసుకొచ్చాయి. దొరసాని పెద్ద చెల్లె ఈనాడు యథావిధిగా పోషెట్టిని వెనుకేసుకొచ్చే భజన చేయగా ఆంధ్రజ్యోతి అదే దారిలో నడిచింది. మిగతా అన్ని పత్రికలు వాయిల బరిగతోటి చంద్రికాక మైలపోలు తీశాయి. కరెంటుపై వార్తను కవర్ చేసి ఈనాడు పోషెట్టిని కాపాడే ప్రయత్నం చేయగా యాడ్స్ రాడదేరన్న కషే కావచ్చు, మిగతా పత్రికలు చంద్రికాకను గట్టిగా అరుచుకున్నాయి. ఇక ఈనాడు దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ మిగతా తెలుగు పత్రికలకు భిన్నంగా పోషెట్టి ఇద్దరు కాపాడే ఐటెంను రాసుకొచ్చింది. నిన్న కేంద్ర ప్రభుత్వం డిస్కంలు ₹1,000 కోట్ల బకాయిలు పడ్డాయని చెప్పగా అదేం లేదు, కేవలం 52 కోట్లేనని సెంటర్ చెప్పుకొచ్చినట్లు ఒక అప్డేట్ స్టోరీని కవర్ చేసుకొచ్చింది. తూచ్ 52 కోట్లే అంటూ బ్యానర్ ఐటెంను తీసుకుంది. ఇక ODF ప్లస్లో తెలంగాణ టాప్, కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి అంటూ మరో భజన ఐటెంకు ఫస్ట్ పేజీలో ప్రయారిటీ ఇచ్చుకొచ్చింది ఈనాడు. ఇక గాంధీ వారసులుగా గర్విద్దాం, ఇది కాదు రాసుకొచ్చినటువంటి ఇక్కడ ఇదే ఇక గాంధీ వారసులుగా గర్విద్దాం. CJI ఎన్వి రమణ రన్నగోడు మునుగోడులో పెరుగుతున్న మోహరింపులు అంటూ మరో 2 వార్తలను కవర్ చేసుకొచ్చింది. వీటితో పాటు రేవంత్ కు సంబంధించిన లక్ష మందికి పాదాభివందనం చేద్దామంటూ ఓ ఐటెంను కవర్ చేసింది. ఇక హైదరాబాద్ నారాయణ కాలేజీలో జరిగిన ఘటన వార్తను టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఓ మూలకు నెట్టేసింది ఈనాడు. ఇక అట్లా ఇవాళ ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇవాళ ఆంధ్రజ్యోతి దొరసాని పెద్ద చెల్లెని అనుసరించింది. చంద్రికాక భజన సంకీర్తనలతో మునిగి తేలింది. ఢిల్లీ మద్యానికి తెలుగుకి పెట్టుబడి పెట్టిన తెలుగు నేతలు అంటూ బ్యానర్ వార్తను ప్రముఖంగా కవర్ చేసినప్పటికీ మరో బ్యానర్ పోషెట్టికే కేటాయించింది. కేసీఆర్ సర్కార్ డిస్కంలకు బాకీ పడ్డ సొమ్ము చెల్లించకపోవడంతోనే అవి దివాలా తీశాయని రాయకుండా డిస్కంలు కేంద్రాన్ని వదలొద్దు అని మన పోషెట్టి ఇచ్చిన ఉచిత సలహాను ప్రయారిటీ ఐటెంగా రాసుకొచ్చింది. వీటితో పాటు నేడు ప్రజా దీవెన, టీఆర్ఎస్కే CPI మద్దతు అంటూ ఓ జోకుడు వార్తను కూడా ఎత్తుకుంది. ఇక మిగతా పేపర్లు భిన్నంగా జిన్నింగ్ చీటింగ్, తర్వాత ఇక రాయితీ స్వాహా అంటూ ఓ స్టోరీని మాత్రం కవర్ చేయగలిగింది. కార్పొరేట్ కాలేజీల్లో కేసీఆర్కు వాటాలు, నిర్వాసితుల కన్నెర్ర అంటూ మరో వార్తను కూడా ఫస్ట్ పేజీకి తీసుకుంది ఆంధ్రజ్యోతి. ఈ ఆంధ్రజ్యోతి ఇట్లా ఉంటే సాక్షి, ఇక సాక్షికి ఏమైందో తెలియదు కానీ రిటర్న్కి భిన్నంగా ఇవాళ పోషెట్టిని గట్టిగానే అరుచుకుంది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన డిస్కామ్ల అంశాన్ని అసలు పట్టించుకోలేదు. కానీ ఆంధ్రాలో తన బద్ధ శత్రువైన తెలుగుదేశం పార్టీకి చెందిన నేత నారాయణ కాలేజీకి సంబంధించిన ఐటెంకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంది. వీటితో పాటు భూముల సర్వే ఏమైంది అంటూ పోషెట్టికి మింగుడు పడిన మరో వార్తను కవర్ చేసుకొచ్చింది. అయితే చంద్రికాకను పట్టించుకోకపోయినప్పటికీ తైతక్కకు ఫస్ట్ పేజీలో ఇంత జాగను కేటాయించింది. గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన దోషుల విడుదలపై నిలుపుదల చేయాలని CJ రమణకు లేఖ రాసిన అంశాన్ని ప్రయారిటీ కల్పించింది సాక్షి. ఇక వెలుగు చూసుకుంటే వెలుగు ఇవాళ జనానికి అక్కడికొచ్చే వార్తలను పెద్దగా కవర్ చేయలేకపోయింది. డిస్కంల బకాయిలు, నిన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు రాబోయే రోజుల్లో ఏర్పడే కరెంటు కష్టాలు వంటి అంశాలను ఎత్తుకోలేకపోయింది. అయినప్పటికీ హైకోర్టు చెప్పినా జీవోలు దాచుడే అంటూ బ్యానర్ వార్తను రాసుకొచ్చి పోషెట్టికి సురుకులు పెట్టింది. దీంతో పాటు మునుగోడులో పోటాపోటీ సభలు, కొత్త పింఛన్లు వచ్చే నెలలో, తర్వాత టీసీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం, డిండి నిర్వాసితుల ఆందోళన ఉధృతం వంటి వార్తలను ప్రయారిటీ కల్పించింది. ఇక దిశకు వస్తే డిజిటల్ పత్రిక దిశ మాత్రం చంద్రికాకకు కర్రు కాల్చి వాత పెట్టే వార్తను రాసుకొచ్చింది. మునుగోడు సభకు హైదరాబాద్ జనం, ఇక కరెంటు కోతలు అంటూ 2 పోషెట్టికి మింగుడు పడిన అంశాలను ప్రధాన వార్తలుగా ఎత్తుకుంది. సర్కారు వారి పింఛన్ కేటాయింపు కొండంతా, ఇస్తున్నది గోరంతా అంటూ చంద్రికాక ఇజ్జత్ తీసే స్టోరీని అల్లుకుంది. అంతేకాకుండా బ్యానర్ను కూడా లిక్కర్ లిక్కులు, ఢిల్లీ స్కామ్తో తెలంగాణ నేతలకు లింకులు అంటూ ఇవాళ దిశ కేసీఆర్ను బర్బాద్ చేసే ఐటమ్స్కు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణ అంటే ఇక దొరసాని ఇయ్యాల తన ప్రియుడు జాతిపిత అంటూ ఫస్ట్ పేజీలో ఒక యాడ్ వేసి పోషెట్టిని సంబరపరిచింది. మునుగోడు మేలిమలుపు
నేడు టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ హాజరు కానున్న కేసీఆర్ ఐటమ్ను బ్యానర్గా తీసుకుంది. అయితే ఈ జోకుడు సరిపోదనుకొని దళిత బంధు కాపీ కొట్టిన కేంద్రం ప్రశంసకు నోచుకోరాదా అంటూ కేంద్రంపై ప్రశంసకు నోరు రాదా అని చెప్పేసి అంటూ కేంద్రంపై మోడీపై మరో 2 వార్తలు రాసి తన కసిని తీర్చుకుంది. ఇక ఫస్ట్ పేజీలో ఈ రకమైన వార్తలు ఉంటే ఇజ్జత్ పోతుందనుకుందో ఏమో కానీ టార్గెట్ అప్ అంటూ మరో అప్డేట్ ఐటమ్కు ప్రయారిటీ ఇచ్చి ఇద్దరు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఆప్ పైన చేస్తున్నటువంటి ఉంది కదా ఉప ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా పైన అక్కడ జరుగుతున్నటువంటి దాడులు అయితే సిబిఐ సోదాలు చేస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా రాసుకొచ్చింది. ఎందుకంటే రేపు వారితో దోస్తానం చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటీ దోస్తాను లేదా కానీ కాకపోతుందంటే మనమే జరిగితే ఓడి మాట్లాడాలి కాబట్టి మళ్ళీ ఆయన మీద ప్రేమ వచ్చేటువంటిది. ఇగో ఇది కథ కార్యక్రమం చేసుకొచ్చింది. ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని మిగతా ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి వార్తలని ఒకే పేపర్లో ఒకే వేదికకు చూపెట్టేటువంటి ప్రయత్నం శనార్థి తెలంగాణ చేసింది. ఇప్పుడు మేము చదివినటువంటి వార్తలు ఈ రోజు ఉన్నటువంటి మిగతా పత్రికలు ఐటమ్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి మా ప్రయత్నం. దేశాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు. 70 ఏళ్లలో 3 కోట్ల గ్రామాలకు మాత్రమే నీళ్ళిచ్చారు. జల్ జీవన్ మిషన్ కింద 3 ఏళ్లలో 7 కోట్ల గ్రామాలకు నీళ్ళిచ్చాం. గోవా హర్ఘర్ జల్ ఉత్సవ్లో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద 70 ఏళ్లలో 3 కోట్ల గ్రామాలకు మాత్రమే నీళ్ళిచ్చారు. ఈ 7 సంవత్సరాల్లో ఈ 3 ఏళ్లలో మేము 7 కోట్ల గ్రామాలకు ఇచ్చామని చెప్పేసి అంటే భారీగా ఇచ్చినాం. 3 ఏళ్లలో 7 కోట్లకి ఇచ్చినాం. అక్కడ 70 ఏళ్లలో మాత్రం 3 కోట్లకి ఆయన చెప్పినటువంటి. ఇక బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. పాదయాత్రలో సంచార జాతులతో మాట్లాడిన సంజయ్ వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారుతాయని వ్యాఖ్య. చేనేత వస్తువులపై జీఎస్టీని మినహాయించాలని బండికి వినతి. బాధలు చూస్తే పాపం బాధేస్తుందని చెప్తా ఉన్నాడు. ఇక బాధ్యులపై చర్యలు తప్పవు. నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా సీరియస్. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీలపై చర్యలు. విచారణ జరపాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు. సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలకు జీవో పాస్ చేసినవు కానీ మేడం సేమ్ ఇప్పుడు ఒకవేళ ఈ ఉంది కదా, ఈ వార్త ఉంది కదా, మీరు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఈ వ్యాఖ్యల్ని 100% మీరు అమలు చేయాలి. అమలు చేస్తారనే నమ్మకం మాత్రం మాకు లేదు. నమ్మకం లేదు దొర అంటున్నారు పరిస్థితి. ఎందుకనంటే మీరు IIITకి పోయినప్పుడు వాళ్ళకు హామీ ఇచ్చొచ్చిండ్రు. 4 రోజులలో నేను మళ్ళీ వస్తా, ఇక్కడికి వస్తా, తర్వాత వీసీని నియమిస్తా, కొత్త వీసీని తీసుకొస్తాం, డిమాండ్ ఉంటే పరిష్కరిస్తా అని చెప్పిన మేడం. మరి నీ మీద నమ్మకం లేకుంటే దొర అంటే నమ్మకం లేదు మేడం అని ఆలోచిస్తున్న పరిస్థితి. నిజంగా కూడా కారణం ఏంటి అంటే నిజంగా కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్లకు అందులో వాటాలు ఉన్నాయి. 1000% వాటాలు ఉన్నాయి. ఈ వాటాలు ఉండడంతో ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతా ఉన్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి. పోలీస్ స్టేషన్లో కేసులు కథ కార్ఖానా. ఎవరు విద్యార్థుల తల్లిదండ్రుల పైన, తర్వాత విద్యార్థి నాయకుల పైన అక్కడ కేసులు పెడతా ఉన్నారు. పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో చనిపోయిన పిల్లలు ఎంతమంది, దానికి సంబంధించిన లిస్టు మన దగ్గర ఉన్నది. 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి అంతటికి కారణం వీళ్ళే. ఇటువంటి కాలేజీలని, ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలారా మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు అంటే లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి ఎవరికో ఒకరికి ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో వస్తుంది. ఆ 4 ర్యాంకులు చూపించేసి లక్షల మంది మొత్తం అద్భుతంగా చదువుతారని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఒక్కసారి అప్రమత్తంగా ఉండండి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ పైన. ఇక కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ ధనబలమా క్యాడర్లో పట్ట. మునుగోడులో పాల్వాయ్ ఫ్యామిలీకే గట్టిపట్టు. ఫైనాన్షియల్ గా వీక్. బీసీ నినాదంతో పల్లె రవి ఉద్యమకారులకు అండగా ఉంటారని అంచనా. ఇంటి పార్టీని విలీనం చేసిన చెరుకు సుధాకర్ సానుభూతి పవనాలు వీస్తాయని అంచనా. ఆర్థిక బలంతో చలమల్ల. బీజేపీ టీఆర్ఎస్ కు ధీటుగా ఖర్చు. ఎటు తెలుసుకోలేకపోతున్న టీపీసీసీ మునుగోడును గమనిస్తున్న ఏఐసీసీ. అయితే ఏఐసీసీ గమనిస్తూ ఉంది. తర్వాత కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ పడింది. తర్వాత ధనబలం గెలుస్తుందా లేకపోతే క్యాడర్లో పట్టా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే దీనికి ప్రత్యేక కథనం రాసినాం మనం. అయితే ఇక్కడ పల్లె రవికుమార్కి సంబంధించి పల్లె రవికుమార్ అక్కడ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించిండు. తర్వాత TUWG స్థాపించిండు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్థాపించిండు. అంటే అక్కడ వ్యవస్థాపనలో ప్రధాన పాత్ర పోషించిండు. అయితే ఆయన నిజంగా కూడా ప్రజలతోటి అంటే మమేకమైనటువంటి వ్యక్తి. ఇక్కడ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపుకు కూడా ప్రధాన కారణం అక్కడ అప్పుడు ఎవరు పల్లె రవికుమార్. నిజంగా పల్లె రవికుమార్ అసలు యాక్చువల్ విషయం ఏమైందంటే జర్నలిస్ట్ కోటా నుంచి అక్కడ క్రాంతి కిరణ్కి తర్వాత ఇక్కడ పల్లె రవికుమార్కి ఇద్దరికి కూడా టికెట్లు వస్తున్నాయి అనేది ఒక వార్త వచ్చింది. అయితే వచ్చింది కాక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఏది కేసీఆర్.
అప్పుడు టీఆర్ఎస్తో అనుబంధంగా ఉండే తర్వాత అక్కడ టీయూడబ్ల్యూజే కూడా కొంచెం అంటే ప్రజలకు అనుకూలంగా పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లా పనిచేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఏమైంది, పల్లె రవికుమార్కు టికెట్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి వచ్చింది. చివరికి వస్తే కాక కట్ చేసేసిండు. కట్ చేయడంతో మనస్తాపానికి గురైపోయి అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ కలవడం, తర్వాత స్థానికంగా మునుగోడు నియోజకవర్గంలో మంచి గట్టి పట్టున్నటువంటి వ్యక్తి అక్కడ పల్లె రవికుమార్. అయితే ఆయన ఏం చేసిండు అక్కడ, సరే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, తర్వాత మోసం చేసింది, కాక మోసం చేసిండు అనేటువంటి ఒక కసితోటి గట్టిగా అక్కడ స్థానికంగా ఉండి ఇప్పుడు వాళ్ళ అంటే మేడం కూడా ఎంపీపీగా ఉంది అక్కడ చండూరుకి. అయితే గట్టి పట్టున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా తిరిగి తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలి, మీరు పార్టీలకు అతీతంగా ఇవన్నీ చూసుకోవద్దని చెప్పి అక్కడ రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచి ఆయనను గెలిపించాడు. ఆయనకు భారీగా మంచి పట్టున్నది. కాకపోతే పైసలు కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి మునుగోడులో జరిగేటువంటి ఎన్నికల్లో పైసలు లేనటువంటి నేతలు ఎవరంటారో వాళ్ళు డిపాజిట్ రానటువంటి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మునుగోడులో కావాల్సింది అక్కడ అభివృద్ధి కావాలనుకుంటున్నారు, అక్కడ పైసలు కూడా కావాలి కదా. ఒకటి పల్లె రవికుమార్కి సంబంధించి ఇట్లా ఉంటే ఆయన తర్వాత ఉద్యమకారుడు, ఉద్యమ నేపథ్యం ఉంది, ఇవన్నీ కూడా ఆయనకు కలిసేటటువంటి అంశాలు. ఇక ఇక్కడ అంటే తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసినటువంటి చెరుకు సుధాకర్కి సంబంధించి కూడా అంటే ఆయనకు కూడా అంటే కొంత జిల్లాలో మంచి పేరు ఉన్నది, తర్వాత మంచి నాయకుడు, తర్వాత ఇంత ఫేర్ క్యాండిడేట్ అనేటువంటి ఒక పేరు ఉన్నది, అది చెరుకు సుధాకర్కి సంబంధించి అట్లున్నది. ఇక తర్వాత ఇంకెవరు మన పాల్వాయి శ్రవంతి సంబంధించి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కదా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె కాబట్టి అక్కడ నిజంగా కూడా గోవర్ధన్ రెడ్డి గారికి తర్వాత పాల్వాయి శ్రవంతికి కూడా అంటే ప్రజలతోటి కొంచెం మంచిగా వెళ్ళినటువంటి ఆ నేపథ్యం ఉంది కాబట్టి ఆమె కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే పైసలు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. అయితే ఇక ఏమున్నది ఇక్కడ చలమల్ల. ఇక చలమల్లకు సంబంధించి ఆయన్నే మొన్న కాంగ్రెస్ సభకు కూడా ఆయన్నే పైసలు ఇచ్చిందంట. తర్వాత డబ్బుల విషయంలో కొంచెం గట్టిగానే వీళ్ళందరికంటే ఈ ముగ్గురి కంటే ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు కాబట్టి పైసలు ఒకటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి పల్లె రవికుమార్కి ఒకవేళ ఇస్తే ఇక్కడ బీసీలు కూడా అంటే బీసీల ఓట్లు భారీగా ఉన్నాయి అక్కడ అది మన 2,56,000 మునుగోడు నియోజకవర్గంలో 1,50,000 ఓన్లీ బీసీలే ఉన్నాయి. బహుజనులకు సంబంధించి ఒకవేళ మొత్తం చూసేది ఎస్సీ ఎస్టీ ఒక ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ ఒకవేళ వీళ్ళకి టికెట్లు ఇస్తే ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. ఎందుకు ప్లస్ పాయింట్ అవుతుంది అంటే అక్కడ ఉన్నది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రెడ్డి అవకాశం ఉంది అంటే ఎక్కువ శాతం అట్లా కూసుకుంటారని అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏది బీజేపీ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా రెడ్డి అవుతున్నాడు. తర్వాత ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తర్వాత ఇక్కడ అవకాశాలు ఉంటాయి అనేది ఒకటి. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 12 సార్లు ఇక్కడ ఎలక్షన్స్ అయినాయి మునుగోడులో. 8 సార్లు రెడ్డిలు పరిపాలించిన అక్కడ రెడ్డిలు ఎమ్మెల్యేలు, 4 సార్లు రావులు ఉన్నారు అక్కడ. ఇప్పటి వరకు బీసీగా ఉన్నటువంటి ఒక నేత కూడా అక్కడ ఎమ్మెల్యే అంటే నల్గొండ జిల్లాలోనే అటువంటి పరిస్థితి అట్లా. ఇక కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన తర్వాత మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ టీఆర్ఎస్ సవాల్గా తీసుకున్నాయి. ఎలాగైనా గట్టెక్కాలని కాషాయ గులాబీ పార్టీలు వ్యూహరచన చేస్తుండగా అస్సాం పార్టీ దుస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇక చెలమలకు ధనబలమే నో జనబలం అట. ఇక ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్ దిగ్గజం 100 కోట్లు ఉన్న చెల్లమల్ల కృష్ణారెడ్డికే మునుగోడు టికెట్ ఇచ్చి తిరిగి ఆ సీటును కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉందంట కాంగ్రెస్ పార్టీ. మరి చెల్లమల్లకు ఉన్నటువంటి బలం ఏంది అని చెప్తే చూసుకుంటే ఇదేనా దక్కించుకోవాలంటే టీపీసీసీ తర్వాత ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను ఢీకొట్టాలంటే ధనబలం ఉన్న నాయకుడే కరెక్ట్ అని చెలమల్ల వైపు మొగ్గు చూపుతుంది. దాదాపు ఆయనకే టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటే అనుకున్నట్లుగా తెలిసింది. ఇక పాల్వాయి శ్రవంతి బలం ఎంత? కాంగ్రెస్ పార్టీలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సుదీర్ఘ కాలం నుంచి పనిచేసిన వ్యక్తి. నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు పార్టీకి సేవలు చేసిన గొప్ప మనిషి. పాల్వాయికి తెలంగాణతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి పట్టు ఉంది. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎనలేని కృషి చేసిన సీనియర్ నేత అనేటువంటి పేరుంది. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన కూతురు పాల్వాయి శ్రవంతిని రాజకీయ వారసురాలుగా ప్రకటించడం మరి ఇదేమైనా ఉపయోగపడుతుందా? మరి శ్రవంతికి గోవర్ధన్ రెడ్డి యొక్క ఆధారం మరి ఆమెకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదని చూడాలి. మరి ఇక చెరుకు సుధాకర్ పట్టు లేదా? ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు చెరుకు సుధాకర్కు మునుగోడు ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఆయనను ఎంచుకోవడంలో టీకాంగ్ మల్లగుల్లాలు పడుతుంది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి వైద్య వృత్తిలో వేలాది మంది ప్రజలకు సర్వీస్ చేసి సేవలు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. సుదీర్ఘకాలంగా చట్టసభల్లో అడుగు పెట్టాలని వెయిట్ చేస్తున్నారు చెరుకు సుధాకర్. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో ఉన్నాడు. గౌడు కులస్తుడైన ఈయనకు నియోజకవర్గంలో దాదాపు 35,000 ఓట్లు ఉన్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన ఈయనకు టికెట్ ఇస్తే ఓట్లు
తన వైపు తిప్పుకునే శక్తి ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసి చెరుకుకు అడ్డుపడుతున్నారు. ఈసారి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మా నేతకు క్లియర్ అయినట్టు సంబరపడతా ఉన్నారని చెప్పేసి అభిమానులు సంబరపడతా ఉన్నారంట. ఒకవేళ ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పి ఒకవేళ చెరుకు సుధాకర్ కనుక మళ్ళా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు వస్తాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి నేతకు నువ్వు ఎట్లా టికెట్ ఇస్తావని చెప్పేసి ఇప్పటికే పాల్వాయి శ్రావంతి బహిరంగంగా చెప్పింది, ఒక ఆడియో లీక్ అయింది. కాబట్టి చెరుకు సుధాకర్కి ఇచ్చేది ఉంటే పార్టీలో చీలిక చేరేటువంటి అవకాశం ఉన్నది, ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి అవకాశం ఇస్తారా లేదని చూడాలి, కానీ ఒకవేళ ఇస్తే మాత్రం అటువంటి దెబ్బ మాత్రం కాంగ్రెస్ పార్టీ పడేటువంటి అవకాశం. ఇక పల్లె రవికుమార్ ఆశలు అడియాశలేనా? సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. జర్నలిస్టులను రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించగా రాకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. పల్లె రవికుమార్ మునుగోడు కావడంతో పాటు ఆయనకు ఉన్న పరిచయాలు, ప్రజలతో సత్సంబంధాలతో నెగ్గుకు రాగలనే నమ్మకం ఉంది టీపీసీసీలో. అయితే పల్లె రవి తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేయడం, ఆయన సోదరుడు కమ్యూనిస్టు పార్టీల తరఫున ప్రజా ఉద్యమాలు చేయడం కలిసి వచ్చే అంశం. అయినప్పటికీ అటు రాజగోపాల్ రెడ్డి ఇటు అధికార తెరాస పార్టీలో ఆర్థికంగా ఢీకొనగలడా అనేటువంటి కాంగ్రెస్ తూకం వేస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ, ముదిరాజ్, యాదవ్, ఎస్సీ ఓట్లు ప్రధానంగా కానున్నాయి. గౌడ కులానికి చెందిన నేత కావడంతో వీరికి ఓట్లు కూడా రవికే పడే ఛాన్స్ ఉంది. అందులో ఉప ఎన్నికల్లో పల్లె రవికుమార్ను బరిలోకి దింపితే గెలవచ్చని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది. అయితే రవికుమార్కి ప్రజలు, కార్యకర్తలు సపోర్ట్ ఉన్నప్పటికీ డబ్బు బలం మాత్రం లేదు. అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. 2 ప్రధాన పార్టీలను ఫైనాన్షియల్గా ఎదుర్కొనగలిగే సత్తా మాత్రం లేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా ఆర్థిక అంశాలతో ముడిపడుతున్నవే కాబట్టి, అయితే ఇప్పుడు ఆర్థికంగా ఒకటి మైనస్ ఉంది కాబట్టి మిగతా విషయాలు అన్నింటిని కూడా వ్యక్తిగతంగా పేరున్నప్పుడు కూడా ఆర్థిక బలం కంపల్సరీ ఉండాలన్నటువంటి ఆలోచన. అయితే ఆర్థిక బలమే పనిచేస్తుందా, లేకపోతే మునుగోడు ప్రజలు నిజంగా ఎవరైతే వ్యక్తులు ఉంటారో నిజంగా ఒక ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు ఓటేస్తారనేటువంటి విషయం పైన చర్చ జరిగినప్పుడు అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు చూడన్న, ఒకవేళ ఇప్పుడు మొన్న జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నిక కావచ్చు, ఎన్ని పైసలు పెట్టేప్పుడు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అక్కడ దుబ్బాక కూడా అదే పరిస్థితి. అట్లా మరి ఏమైనా రిపీట్ అవుతుంది? దీనిపైన క్యాండిడేట్లే ముఖ్యం, మరి పైసలు అయితే కాకపోవచ్చు అది కూడా సెకండరీ. కానీ అయితే మీరు అంటే ఇక్కడ ఏదైతే మద్దతు ధర ఉంటుందో మద్దతు ధర తీసుకోవాల్సిందే, ఉన్న వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం తప్పేం కాదు. కాకపోతే అంటే ఎవరికి ఓటేయాలనేటువంటి నిర్ణయించుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇక వీఆర్ఏలకు తెగని పే స్కేల్ పేచి వతందారులు వాటాదారులకు మధ్య ముదురుతున్న లొల్లి. నెల రోజులుగా వతందారుల ఆందోళన కౌంటర్గా ఇసదారుల నిరసన. పే స్కేల్ కావాలంటున్న వతందారులు, వద్దంటున్న వాటాదారులు. సమస్యలను పరిష్కరించకుండా సర్కార్ మీనమేషాలు అంటూ ఇక్కడ ఒక వార్తను తీసుకొచ్చు. సమస్య వచ్చినప్పుడల్లా దాన్ని పరిష్కరించేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయడం బుద్ధిమంతుని లక్షణం. కానీ అలా కాకుండా సమస్యకు ప్రతి సమస్య సృష్టించబడితే సంతోషపడే స్వభావం షాడిస్టులది. గ్రామ సేవకుల సమస్య పరిష్కారం విషయంలో మన పోషెట్టి కూడా ఇలాంటి నేచర్ని అవలంబిస్తున్నారు. వీఆర్ఏల సమస్యలను సకాలంలో సాల్వ్ కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నిలబెడతారు కాక. విభజించు పాలించంటే బ్రిటిష్ వాడే అనుకున్నాం, కానీ ఇక్కడ కాక కూడా ఉన్నాడు. అంటే వాళ్ళు ఒక నెల 15 రోజులు అవుతుంది వాళ్ళు అది చేయబట్టి. ఇక్కడ కేజ్రీవాల్ మిస్డ్ కాల్ ప్రచారం, మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ కు మద్దతు కోరిన ఢిల్లీ సీఎం. ఇక ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని అభ్యర్థన, దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుదామని ఈయన కేజ్రీవాల్ పిలిపియడం జరిగింది. కొత్త పందాలు అట్లా వెళ్తాం. ఇక మునుగోడులో గెలుపును నిర్ణయించేది మేమే. ఇక సారు ఇప్పుడు గెలుపును నిర్ణయించేది మేము అంటున్నాం. చెప్పు లాస్ట్ పోయి ఇక్కడ పడ్డాడు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు కోరుతున్నాయి, ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నాం. నేటి మధ్యాహ్నానికి క్లారిటీ ఇస్తాం. నల్గొండ ప్రజలు బీజేపీని ఆదరించరు, సిపిఐ నారాయణ. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సిపిఐ నారాయణ గారు చెప్తున్నారు. అయితే ఈ 2 అడుగుతున్నాయి, వాస్తవమే, దీంట్లో ఏం సందేహం లేదు. మేము కూడా ఏం బేసిజాలు లేవు. అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ అడుగుతున్నాయి, మద్దతు కోరుతున్నారు. మద్దతు ధర ఎవరిస్తే వాళ్ళకే. అంతే. మద్దతు ధర ఎవరిస్తారు? ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. ఎర్ర గులాబీ అయిపోతుంది. ఇప్పటికే గులాబీ పార్టీ అయిపోతుంది. అంతేగా వీళ్ళు డిసైడ్ అయిపోయినా, కానీ ఎవరికి అనేది బహిరంగంగా చేయలేదు, కానీ అంతర్గతంగా మాత్రం ఇప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. రేపు కరీంనగర్ కు కాక కేటీఆర్ కూడా రానున్నట్లు ప్రచారం, రామగుండం వెళ్లనున్నట్లు సమాచారం. ఆర్ఎఫ్సిఎల్ బాధితుల కోసం కాదు, టీఆర్ఎస్ నేతల ఇంట్లో శుభకార్యాలకు ఆగ మేఘాల మీద వీధి లైట్లు, రోడ్డు పనులు అడ్డుకుంటామంటున్న ప్రతిపక్ష నేతలు. ఇది పరిస్థితి. రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఆయన పేరు ఎవరు, కోరుకంటి చందర్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి, తర్వాత ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిజంగా
ఒకవేళ సొంత పార్టీ ఎమ్మెల్యే పైన అట్లా ఆరోపణలు వస్తే దానికి సంబంధించి అవునా కాదా దానిపైన విచారణ చేపట్టాలి. నిజంగా ఒకవేళ నైతిక బాధ్యత వహిస్తూ ఇట్లా రాజీనామా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాడు కాక అసలు వెళ్తున్నది ప్రజల కోసం కాదంట, ఆర్ఎఫ్సి బాధితుల కోసం కాదు రామగుండం వెళ్ళేది, శుభకార్యాలకు వెళ్తున్నాడంట కాక. ఇక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో దారుణం. అనారోగ్యం బారిన పడిన విద్యార్థులు పట్టించుకొని హెడ్ మాస్టర్ వార్డెన్. పరిస్థితి విషమించి ఓ బాలిక మృతి. సమయానికి వైద్యం అందకపోవడమే అంటున్న విద్యార్థులు కమిటీ వేసి విచారణ చేయిస్తున్న డిప్యూటీ డైరెక్టర్. కమిటీలు వేస్తారు ఖతం అయిపోతుంది. తాజాగా మరో 15 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆదిలాబాద్ జిల్లా కుంటాలలో ఘటన. అన్న ఒక ఇవాళ ఈ బాతాల పోసేటి మునుగోడుకు పోయేటువంటి కార్ల డీజిల్ పైసలు పెట్రోల్ పైసలు ఉంటాయి చూసినావా, ఆ పైసలు పెట్టుకునేది ఉంటే ఒక్క దినం పెట్టుకున్నటువంటి పైసలు పెట్టుకునేది ఉంటే అక్కడ ప్రభుత్వ స్కూళ్ళు హాస్టల్ ఎంతో బాగుపడతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత రాజకీయాల స్వార్థ రాజకీయాల కోసం ఇలా అక్కడ ఒక పక్కనేమో ప్రజల జీవితాలాగం చేస్తున్నాడు, విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసి పడేస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ మండలం కుంటాలలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాధితులకు తెలిపిన వివరాల ప్రకారం పాపం విద్యార్థి చచ్చిపోయిందంట. ఎంతమంది చచ్చిపోతున్నారు? మీ ఎమ్మెల్యేల పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు? అన్నం లేక, బువ్వ లేక, తర్వాత అనారోగ్యం బారిన పడి ఎమ్మెల్యేల ఎంతమంది చచ్చిపోతున్నారు? మీ మంత్రుల పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు? ముఖ్యమంత్రి మనవరాలకి అదే తిండి పెడుతున్నావు కదా, అదే తిండి పెడితే ఎందుకు చచ్చిపోతున్నారు? ఒక్కసారి ఆశ్రమ పాఠశాలకు వచ్చేసి ఒక వారం రోజులు మీ మనవరాలను నుంచురి. తర్వాత మీ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకో, ఎమ్మెల్యేలు, తర్వాత మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక ఆశ్రమ పాఠశాల, ఇప్పుడే పాఠశాల అంటున్నారు కదా, ఆ పాఠశాలలో ఒక వారం రోజులు ఉంచుండ్రి. ఒకవేళ బతికితే మీరు మంచిగా చేసినట్టే లెక్క, ఒకవేళ పోతే దురదృష్టవశాత్తు. మేము అట్లా కోరుకోవట్లేదు. కాకపోతుందంటే ఆవేదన. పిల్లల్ని చంపుతారు రాపై. ఎవడిచ్చిండు మీకు హక్కు? ఏం చేస్తున్నాం మనం? ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని మొత్తం అంటే అక్కడ విద్యార్థులకు సంబంధించి మేము కేటాయింపులు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి పాపం అనారోగ్యం. మొన్న ఇక్కడ పిల్ల ఇక్కడ ఫిర్యాదు కూడా అక్కడ పాప చనిపోయింది. పాప నిన్న పరిస్థితి, నిన్న గోడగూరు ఏదంటే ఒక పరిస్థితి గోడగూరు పిల్లలు వాళ్ళు చూపించొద్దు, విజువల్స్ ఉన్నాయి. గోడగూళ్ళు తలకాయ వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు పిల్లలు. మీ పిల్లలకి ఎట్లయితే ఇవేం పాపమేం ఊరికేం పోదు. ఈ రోడ్డు ప్రమాదాలు, బీడి ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, పాపం ఊరికే పోదు. కొంతమంది చచ్చిపోతారు అట్లా. ఈ రోడ్డు ప్రమాదాలలో అంటే బలిసిన పిల్లలు రోడ్డు ప్రమాదాలలో చచ్చిపోతున్నారు. పేదోళ్ళ పిల్లలు ఇక్కడ అది వాళ్ళు చేసిన పాపం కూలిపోయి చచ్చిపోతుంటాయి. వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపంతో పాపం వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక శనార్థి తెలంగాణ పేపర్లో ఒకవేళ యాడ్ ఇవ్వాలనుకుంటే 8096333837కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇక మహిళపై ఎక్సైజ్ అధికారుల దాడి. గిరిజన మహిళను విచక్షణ రహితంగా కొట్టిన వైనం. పోలీసులు కొట్టడంతో సూసైడ్ చేసుకుంటుండగా కాపాడిన భర్త. మంచిర్యాల జిల్లా నేనెల మండలంలో ఘటన. పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి. ఇక సబార్డినేట్ నియామకాల్లో గోల్మాల్. ఫెయిల్ అయిన వారికి అర్హత పీజీ, డిగ్రీ, పీజీ వారికి నకిలీ పత్రాలతో ఉద్యోగాలు. సబార్డినేట్ ఉద్యోగాల్లో అక్రమాలు. 14 ఏళ్లుగా పనిచేసిన వారికి అన్యాయం. తీర్మానాలను ఆశ్రయించిన బాధితులు. ఇక పరిస్థితి అసలు యాక్చువల్గా సర్టిఫికెట్ లేవంట, వాళ్ళ డిగ్రీ లేవంట, మన్ను లేదంట, మసాలా లేదంట. ఇక్కడ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇదేంది, అవును, కోర్టు సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం అవకతవకలు జరుగుతూ ఉన్నాయట. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జిల్లాలోని వివిధ కోర్టుల్లో సబార్డినేట్ల నియామకం కోసం 2019 జూలై 31న జీవో 9/2019 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 86 పోస్టులు ఖాళీగా ఉండగా పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు సబార్డినేట్ పోస్టుల నియామకానికి కనీస విద్యార్హత 7వ తరగతి పాస్, 10వ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా అర్హులే. అయితే విషయం ఏంటంటే కానీ వీళ్ళంతా కూడా మొత్తం సర్టిఫికెట్లన్నీ మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు చేసి కథం చేసి అంటే డిగ్రీ పీజీలు చేసిన కూడా అప్లై చేసిన ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకే పేరు అంటున్నారు. అంటే ఒకటి కూడా మనం అర్థం చేసుకోవాలండి దీంట్లో. ఇవాళ ఇట్లాంటి ఈ 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు 10వ తరగతి మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ళు చేయాల్సినటువంటి దరఖాస్తులకి ఇలా పీజీలు, డిగ్రీలు చేసి చేసిన వాళ్ళు చేస్తున్నారంటే ఇలా నిరుద్యోగ వ్యవస్థ మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో సిగ్గుపడాలి, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇక నేటి మాట. కార్పొరేట్ చేతుల్లో విద్య అమ్మబడుతుంది. పెట్రోల్ మంటల్లో పేదోని చదువు కాలిపోతుంది. రంగులు మార్చే రాజకీయం ఊసర వెళ్లినే మించిపోతుంది. మొన్న కడుపు మండిన రైతు తహసీల్దార్కు నిప్పు పెట్టిన వైనం. నిన్న పేదరికం వెక్కిరించిన విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నం. ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడ సమన్యాయం? 75 ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవాల సంబరాలు చేసుకుందామా?
ఇప్పటికీ సామాన్యుడికి సరైన విద్య లేదని నిరసనలు వ్యక్తం చేద్దామా? అభివృద్ధి జరగలేదని రాజీనామాలు చేస్తున్న రాజకీయమా? విద్య వైద్యం అందడం లేదని రాజీనామాలు చేసే దమ్ముందా? కాకమ్మ కథలు చెప్పి ఇంకా ప్రజలను నమ్మయ్యకండి. ఇప్పటికైనా కార్పొరేట్ గద్దెలపై చర్యలు తీసుకోండి. పార్టీల ఫండ్ కోసమో మామూళ్ళ మత్తులోనో ఊగకండి. రేపటి చరిత్రహీనులుగా మిగిలకండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసినటువంటి ఆ నేటి మాటను చూసుకోవచ్చు. నిజంగా కూడా కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా అక్కడ వాటాలు ఉన్నాయంట. ఈ దుర్మార్గులకు వాటాలతో ఏం చేసిందంటే మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థని. పిల్లల్ని తల్లిదండ్రులు పట్టి పీడించుకు తింటా ఉన్నారు. ఆగని అక్రమ ఇసుక దందా, యథేచ్ఛగా సాగుతున్న జీరో దందా. అతని పేరు చెప్తే చాలు పోలీసులు వెనుకడుగు వేయాల్సిందే. పట్టణంలో గంటల వ్యవధిలో వరుస ప్రమాదాలు, వే బిల్లులు లేకుండానే భారీ లోడుతో ఖమ్మంకు ఇసుక రవాణా. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి వార్త ఇది. దారుణంగా ఎక్కడికక్కడ పినపాక నియోజకవర్గంలో మనం చూడలేదా? పినపాక నియోజకవర్గంలో మొత్తం కొండలు ఉన్నాయి, ఇసుక కొండలు ఉన్నాయి, ఇసుక క్వారీలు మొత్తం ఆ కొండలు బిండలు అంతా మొత్తం నడుస్తూ ఉంది కానీ నడుస్తూ ఉందంట కాదు, చూసినాం మేము. ఏ అక్రమ పనులలో ఇసుక దాంట్లో ఈ బెల్లం దందాల్లో, బియ్యం దందాలలో, ఇట్లాంటి భూముల దందాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు. నేను ఒక జర్నలిస్ట్ అడిగితే లారీ పోతుంటే పోయి లారీ ఆయనది ఆపొద్దు అంటున్నట. ఈ లారీ ఆయనదే ఆపొద్దు, ఇట్లా లారీ పోనీయాలి అంటే పని అక్రమం సార్. అక్రమం విక్రమం ఏం లేదు. వాళ్ళు చేస్తే సిఆర్ బిఎల్ వాళ్ళకి నెలకి ఇట్లా అందిస్తున్నారు, వస్తున్నాయి జేబులోకి వస్తున్నాయి. ఈ లారీ పోని ఈ లారీ ఆపో ఇట్లున్నదంట లెక్క. మొత్తం దారుణంగా పరిస్థితి ఉంది. ఇక బీజేపీ సభను అడ్డుకునేందుకే టీఆర్ఎస్ మీటింగ్. కేసీఆర్ ధనబలంతో గెలవాలని చూస్తుండు. 1000 కోట్ల రూపాయలను మునుగోడుకు తరలిస్తుండు. టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ సభను అంటే ఇక్కడ రేపు అంటే ఇక్కడ అమిత్ షా సభ ఉంది కాబట్టి దానికోసమనే ఇక్కడ కాకబెట్టుకుంది. నిజం కూడా అదే, వాస్తవమే. అది కూడా ఒక రోజు ముందుగానే 21 అదైందంటే రేపు అదైందంటే ఇది. ఇక మీ కేజ్రీవాల్ మిస్డ్ కాల్ ప్రచారం తర్వాత ఆటో పైలట్ మోడ్ నిద్రపోయిన పైలట్లు అంట. ఇక రెయిన్ అలర్ట్. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం, 2 రోజుల పాటు భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. నిన్న నుంచి మళ్ళీ వర్షాలు కురుస్తాయంటే జాగ్రత్తగా ఉండండి. మునుగోడులో గెలుపు నిర్ణయించేది మేమే అని చెప్పి అంటా ఉన్నారు. ఇక తల్లి కూతుళ్ళ జంట హత్యలు. వంటిమామిడి అడవి ప్రాంతంలో మృతదేహాలు లభ్యము. హత్యల ఆత్మహత్యల అనే కోణంలో పోలీసుల విచారణ. సిద్దిపేట జిల్లాలో ఘటన. ఇవి హత్యలే ఉంటాయి. అడవులకు పోయి చచ్చిపోవాలనుకున్నాను. కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ ఉంది. తర్వాత ఇక్కడ దేశాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు అని చెప్పేసి రేపు కరీంనగర్ కాక మొత్తం కాక పుట్టిస్తారా? ఇక అన్ని రకరకాలుగా ఊసరవెల్లి. మొన్న ఒకటి ఊసరవెల్లి నేను వస్తున్నా, ఇట్లా అక్కడి నుంచి వస్తుంటే చెట్టుకు ఇట్లా ఊరేసుకొని ఇట్లా కనిపించింది. ఇట్లా ఎందుకు వేలాడుతుంది ఇట్లా అని అనుకున్నా. అంటే తర్వాత పక్క ఆయన అడిగితే ఏమైంది ఇట్లా అంటే కాక చెప్పిన మాటలకు అది ఊరేసుకుని చచ్చిపోయింది. నేమే రంగులు మారుస్తాం అనుకుంటే కాక రంగులు మార్చడంలో ఫస్ట్ అని చెప్పేసి ఊసర వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయిందట. నాకంటే ఎక్కువ రంగులు మారుస్తున్నాడు. అసలు రంగులు మార్చడంలో అసలు మామూలుగా కాదు కాదు, దానికి లిమిట్ గా ఉంటాయి. ఊసర వెళ్ళి లిమిట్ గా ఉంటాయి రంగులు మార్చడం. కొన్ని రంగులే ఉంటాయి పాపం. ఇది ఏంటంటే మిక్స్డ్ రంగులు వేసుకొని కాక్టైల్ అన్నట్టు ఆ రంగు ఈ రంగు మిక్స్ చేసి రకరకాల రంగులు ఇట్లా మారుస్తా ఉన్నట. కాక మారుస్తుందని చెప్పేసి ఊరి వేసుకుని చెప్పేసి నాకు చెప్పి కూడా బాధపడ్డాడు. నాకు కూడా బాధ అనిపించింది పాపం. ఊసర వెళ్ళి కనిపించకుండా. ఇక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో దారుణం. తాజాగా మరో 15 మంది విద్యార్థులకు అస్వస్థత. మన ఇంతకుముందు ఒక అమ్మాయి చనిపోయింది కదా పాపం. అసలు దారుణం ఇది పాపం. ఉట్టిగా పోదది. దక్షిణ కొరియా అధ్యక్షుడి ఆ పిల్ల చేష్టలు. ఉత్తర కొరియా నియంత కిమ్ సోదరి జోంగ్ కామెంట్. అణ్వాయుధాలు వదులుకుంటే ఆర్థిక సాయం చేస్తామన్న ఆఫర్పై మండిపాటు. కేవలం తిండి కోసం ఎవరు లక్ష్యాలను వదులుకోబోరని వ్యాఖ్య. దక్షిణ కొరియా అధ్యక్షుడు నోరు మూసుకోవాలని హెచ్చరిక. ఆడు ఉట్టిగా మామూలుగా ఆడు వాడు. ఆయనకంటే ఇక్కడ ఉన్నాడు నీ అంత మనకు లేడా? ఇంకా ఈయన టాలెంట్ ఇంకా బయట పెట్టేది ఉన్నది కానీ ఆయన ఉన్నది. మెరుగైన సేవ మా లక్ష్యం రాసుకొచ్చింది. ఇట్లా వీఆర్ఎల్ వాళ్ళ పంచాయతీ పాప వాళ్ళది బాధ కాదు. అడికి పోతే అంటే అది ఏంది ధర్నా చౌక్ అడిగి పోతే 22,000 మంది వచ్చిరాళ్ళు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఎల్ వాళ్ళ బాధలు కాదు అసలు. అసలు సమస్య దిల్రాజు. మరి టాలీవుడ్ ప్రక్షాళన ఎట్లా అని చెప్పేసి అయితే ఇక్కడ ఓటీటీలు మొత్తం రేట్లు అంటే తగ్గిస్తున్నాడ. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకొని పోయి ఆడ నువ్వు పాప్కార్న్ కొందామంటే 10 రూపాయల పాప్కార్న్ 150 రూపాయలు అంటున్నాడు. అరే ఏంద్ర నాయన అంటే అంతే. ఇక్కడ మొత్తం మీద వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు 100% ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు దించక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఆయన్నే కారణమని అంటున్నారు. అనుపమ కాదు, శ్రీలీల. డీజేటీల్లో 2 హీరోయిన్ ఫిక్స్ అయిపోయిందంట. ఈమెనేనా శ్రీలీల? ఓకే. వైట్ అండ్ వైట్ రాశి కన్నా బ్యూటిఫుల్ ఉన్నది. ఈమెరు త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందట. అరే కాంగ్రెస్ పార్టీ పోతుందట.
మరి ఇదైతే పుకారా మరి నిజమైన తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రకరకాలుగా వస్తుంటాయి. కార్తికేయ 2 ఈ మోరు వైట్ అండ్ వైట్ వేసింది రాశికన్నా. ఓకే ఓకే. ఇవి సినిమా వార్తలు అయితే. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇవి అయితే. ఒకసారి వెలుగు దినపత్రిక వెళ్దాం. వెలుగు దినపత్రిక ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి. దేశవ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోని దాదర్లో ఓ టీంకు చెందిన యువకులు ఇలా భారీ పిరమిడ్ ఏర్పాటు చేసి ఉట్టిగొట్టారు. మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రైజులు ప్రకటించడంతో జోష్ మరింత పెరిగింది. విజేతగా నిలిచిన టీంకు 55 లక్షల ప్రైజ్ మనీని ఎంఎన్ఎస్ ప్రకటించగా, ఉట్టి కొట్టడానికి సీఎం షిండే సర్కార్ అడ్వెంచర్ స్టోర్స్గా ప్రకటించింది. ఈ కోటా కింద ఉద్యోగం, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇస్తామంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తానేలో పోటీలకు 25 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రకటించారంట. వీళ్ళు మంచిగా ఉన్నది కథ. వీళ్ళు ఇక్కడేమో ఈ ఉట్టి కొట్టడాలు, ఉట్లు కొడితే ఉద్యోగం కూడా వస్తాడు. ఉద్యోగం వస్తాయంటే 10 లక్షల రూపాయలు వస్తున్నాయంట. ఇదంతా ఏదో అంటే ఇక్కడ ఏక్నాథ్ షిండేకు తర్వాత ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రేకు మధ్య జరుగుతున్న అంటే రాజకీయ యుద్ధంగా మనం భావించవచ్చు. అయితే యుద్ధం బాగానే ఉన్నది కానీ మద్దతు ధర మాత్రం మంచిగా అవుతుంది. ఇక్కడ ఒక మాట, ఒకవేళ కనుక మనకాడ ఈ బాతాల పోసేట్ ఇటువంటి ప్రకటనలు చేయాలంటే ఏ పోటీలకు పెడతాడు ఇట్లాంటి ప్రైజ్ మనీలు? అబద్ధాల పోటీలు పెడతాడు, లేకపోతే పత్తలాట పెడతాడు. ఇంకేం ఎత్తిపోతల పథకంలో ఎవరు ఎత్తిపోగలుగుతున్నా ఎవరంటూ అంటే బీర్ బాటిల్ లేకపోతే మందు బాటిల్ ఒకటేసారి తాగుతారో వాళ్ళకి 10 లక్షల ప్రైజ్ మనీ డైరెక్ట్ కొట్టాలి. వాటర్ బీటర్ ఇంకేమో కలుపుకుంటారు కదా, ఏమేమి కలుపుకుంటారు లేదు, సోడాలు, వాటర్లు, ఐస్ గడ్డలు ఇవన్నీ కూడా వేస్తారు కదా. ఇవన్నీ కొట్టకుంటే డైరెక్ట్ కొట్టాలంటారు. ఏమంటారు? ఒకవేళ పోటీ తాగాలి తాగేదంటే 10 లక్షల ప్రైజ్ మనీ అంటాడు. గవర్నమెంట్ కోటాల ఉద్యోగం అంటే చెప్తాడు, 10 లక్షల ఇది అంటాడు. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా జరపాలి. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే జరిపితే ఏమైతుందంటే కొంచెం మంచిగా ఆదరణ లభిస్తుంది. ఒకవేళ తాగి ఏమైనా తాగుతుంటే అట్లే చచ్చిపోయినా అనుకో, ఇమ్మీడియట్ గా ఎమ్మటే పరిష్కారంగా ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎమ్మటే ఇచ్చేదానికి అటువంటి పోటీలు పెడతాడు ఇక్కడ మనకు. గట్లున్నది కథ. ఇక మునుగోడులో పోటాపోటీ సభలు. ఇవాళ కేసీఆర్, రేపు అమిత్ షా రాక. బహిరంగ సభలకు టీఆర్ఎస్, బీజేపీ ఏర్పాట్లు. ఉప ఎన్నిక షెడ్యూల్కు ముందే పొలిటికల్ హిట్. 2000 కార్ల కాన్వాయ్తో మునుగోడుకు కేసీఆర్. అంటే ఇలా 2000 అని రాశారు, ఇక్కడ మేడం దగ్గర 4000 రాశారు. ఇక అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి రాజగోపాల్. భారీ జన సమీకరణపై 2 పార్టీల కసరత్తు. మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి బీజేపీ కీలక నేత అమిత్ షా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తుండటంతో షెడ్యూల్కు ముందే ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ గెలిచి సత్తా చాటాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. మునుగోడులో శనివారం సీఎం కేసీఆర్ సభ, ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ జరగనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 3 పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇతర పార్టీల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తమ పార్టీలకు చేర్చుకోవాలని చెప్పేసి పైసలు మంచిగా గట్టిగా వస్తాయంట. 20 లక్షలంట. 20 లక్షలు సర్పంచ్కి, తర్వాత ఎంపీటీసీలకు, తర్వాత ఇక జెడ్పీటీసీకి అయితే అక్కడ 50 లక్షలు. చిన్న క్యాడర్ ఉన్నటువంటి ఒక వార్డు నెంబర్కి ఈ నెంబర్కి అయితే 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు తగ్గొద్దు. అవును, ఇక తెల్ల బట్టలు వాళ్ళు వీళ్ళు వేసుకునేదంటే దానికి సంబంధించిన దానికో 2 లక్షలు. వీళ్ళేమో భారీ బహిరంగ సభలు పెడుతుంటే ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఓటర్ల కాళ్ళు అందుకునేటువంటి కార్యక్రమం ముంగటేసుకున్నాడు. ఇక మునుగోడులో ఈ ఆటల నుంచి కాంగ్రెస్ పాదాభివందనం. ఏం లేదు, 2 కాళ్ళు అందుకున్నాడట, మా ఓటు వెళ్ళని చెప్పేసి 2 కాళ్ళు అందుకున్నాడు కార్యక్రమాన్ని. ఎలా ఇది దారుణమైన విషయం. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే, సరే నీ పార్టీకి సంబంధించి మాట్లాడట్లేదు కానీ ఇది దారుణమైన విషయం. అంటే కాళ్ళు మొక్కుతున్నావు, ఎందుకు కాళ్ళు మొక్కుతావు? నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రేపు పని చేయమని అర్థమా? నేను పని చేస్తా, 100% మీకు భరోసాగా నిలుస్తా, నేను మీ సమస్యలు నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా, తర్వాత నేను చట్టసభల్లో ఉండి మీ గురించి మాట్లాడతా, మీ సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తా అని చెప్పాలి. కానీ ఇది కాళ్ళు పట్టుకుంటే మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ పట్టుకుంటే పట్టుకోరు, మాకేం అభ్యంతరం లేదు, మీరు పట్టుకుంటే మాకేం అభ్యంతరం, కానీ పట్టుకుంటే పట్టుకోరు. కానీ రేపు ఇవాళ కాళ్ళు పట్టి రేపు కాళ్ళు పట్టించుకునే పరిస్థితి మాత్రం రావద్దని కోరుకుందాం. ఇంకోటి అన్న అయితే ఎందుకు అనేది ఉంటే, రేవంత్ రెడ్డికి ఇది నిజంగా కూడా బాగుంది. నేను ఏమంటే రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. రెండోది ఇక్కడ సిట్టింగ్ స్థానం మళ్ళీ గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్లాన్ లో ప్రయత్నం చేయాలి, తప్పే కాళ్ళు పట్టుకునేది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి అన్ని ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, మిగతా బీజేపీ పార్టీకి ఇది ఒక సెమీఫైనల్ లెక్క ఉంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోరు ఓటు అనే విలువ ఇప్పుడు అర్థమవుతుంది కదా.
ఓటరు కాళ్ళ దగ్గరికి వస్తారు అంటే కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చేసింది ఆల్రెడీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే కోరుకున్నాడు. అంటే ఓటరు తన నిర్ణయించుకోవాలి, ఎవరిని నేను ఆడ కూర్చోబెట్టాలి, ఎవరిని దించి పడేసాలి అనేది ఓటరు నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఓటు అనేది గొప్ప ఆయుధం మిత్రులారా, దయచేసి గమనించండి. ఓటు అనే ఆయుధం లేకపోతే ఇప్పుడైతే అసలు యాక్చువల్ చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు తర్వాత ఇక్కడ అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నష్టపోయి వీళ్ళందరూ ఓట్లేసి అక్కడ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టిన వాళ్ళని. అయితే ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా తొక్కి పడేస్తూ ఉన్నారు. కాబట్టి ఓటు అనే ఆయుధం ఉంది. మీరు ఒక్కసారి ఎవడనుకుంటే వాళ్ళని వేసి గుంజూరు ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక్క గుద్దుతోటి పడుతుంది, అంతేనా? కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తీసుకొచ్చింది. ఇక డాక్టర్ల స్థానంలో నర్సులు, పల్లె దవాఖానంలో మెడికల్ ఆఫీసర్లు లేదా మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొఫైల్గా నర్సులను నియమించుకునేందుకు ఆరోగ్య శాఖకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై జీవో రిలీజ్ చేసిందట. ఇక డాక్టర్లు లేదంటే నర్సుల కాడికి వచ్చింది. ఆపరేషన్ గీపరేషన్ లేదంటే వాళ్ళే చేస్తారు. గిట్లు ఏమైనా ఉన్నదంటే బత్తలు కనుక కుట్టేస్తారు, తప్పది మరి. ఎందుకంటే వాళ్ళకు నువ్వు బొంతలు గిట్లు కుట్టొచ్చా అంటే వచ్చు, మరి కుట్టి పాడేసి ఎన్ని రోజులు అమ్మాలి పనికి పోయినా అని చెప్పేసి ఎవరన్నా అనేది ఉంటే నీకు వచ్చు కదా. ఇక బత్తాలు తట్టు బస్తాలు గిత్తి బత్తాలు అన్ని కుట్టే వస్తాయి. కాబట్టి అట్లాంటి పనులు కూడా నర్సులు గాడికి వచ్చింది. అంటే నర్సులని తక్కువ వేయడం కాదు కానీ కాకపోతే డాక్టర్లు చేసేటువంటి సూది చేసే పని సూది చేయాలి, దబ్బడం చేసే పని దబ్బడం చేయాలి, గడపాలు చేసే పని గడపాలు చేయాలి. ఇక హైకోర్టు చెప్పిన జీవోలు దాసుడే, తీరు మార్చుకొని రాష్ట్ర సర్కార్ ఇబ్బందులు విమర్శలు వస్తాయని ఉత్తర్వులు బయట పెడతలే. ఏటా సగటున 20,000 జీవోలు ఇస్తే 15,000 దాకా సీక్రెటే. ముఖ్యమైన నిర్ణయాలు, నిధులు, ప్రాజెక్టుల వివరాలు వెబ్సైట్లో కనిపిస్తలే. 6 ఏళ్లలో 96,112 జీవోలు దాచిపెట్టిన ప్రభుత్వం. ఏమైనా బుద్ధి ఉండాలి. జీవోలను వెబ్సైట్లో పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదు. ఏటా సగటున 20,000 జీవోలను ఇష్యూ చేస్తున్నా అందులో 5,000 లోపు మాత్రమే జీవోఐఆర్ సైట్లో పెడుతోంది. అంటే 15,000 జీవోలను రహస్యంగా ఉంచుతోంది. 6 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తోంది. ముఖ్యమైన పాలసీ నిర్ణయాలు, నిధుల విడుదలకు సంబంధించినవి, పలు కంపెనీలకు భూ కేటాయింపులు, ఉద్యోగ ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించిన కీలక ఉత్తర్వులేవి బయట పెట్టడం లేదు. గత నెలలో వీఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఇచ్చిన జీవో కూడా 4 రోజుల తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఆ ఉత్తర్వులు ఇప్పటికీ ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తున్న జీవోను కూడా సీక్రెట్గా ఉంచుతా ఉన్నారు. అయితే ఏ జీవోలు కూడా ఇప్పటికీ 6 ఏళ్లలోనే 96,112 జీవోలను దాచిపెట్టింది. దాచిపెట్టిన అంటే దాని అర్థం ఏంది? అసలు పారదర్శకంగా ఉండాలి. నువ్వు జీవో తీసుకొచ్చినావు అంటే ఏమవుతుంది? జీవో అంటే ఏంటిది? గవర్నమెంట్ ఆర్డర్, అంటే ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలందరికీ తెలవాలంటే ఏం చేయాలి? వెబ్సైట్లో పెట్టాలి. దీనికి ఆర్టీఐ వేయాల్సిన అవసరం రావద్దు. ఆర్టీఐ కూడా వేసినాం మేము. దీనికి సంబంధించి 70,000 జీవోలకు సంబంధించి రకరకాల జీవోలు ఏమున్నాయి, ఆయన పరిస్థితి ఏంది, దానికి ఇయ్యమని చెప్పేసి ఆర్టీఐ వేస్తే ఆర్టీఐకి ఇప్పటి వరకు సమాధానం లేదు. తర్వాత ఫస్ట్ అప్లేట్ అథారిటీ వెళ్ళినాం, సెకండ్ అథారిటీ వెళ్ళినాం, తర్వాత అక్కడికి కమిషన్ కూడా వెళ్ళినా కానీ స్పందన కనిపిస్తలేదు. అయితే విషయం ఏంటంటే జీవోలు దాచిపెట్టడానికి కారణం ఏంటంటే ఎవడైతే దొంగ ఉంటాడో దొంగతనం చేసినప్పుడు మాత్రం ఇది చేస్తారు. కాబట్టి ఈ జీవోలను దాచిపెట్టడం అంటే 100% ప్రజలకు అన్యాయం చేస్తున్నాం, ప్రజలను మోసం చేస్తున్నాం. కాబట్టి మేము ఇట్లా దాచిపెట్టుకుంటాం. దాంట్లో లోస్కులు ఉన్నాయి కాబట్టి ఆ జీవోలని ఆ వెబ్సైట్లో పెట్టట్లేదు. ఎట్లాంటి వెబ్సైట్లో పెట్టినటువంటి జీవోలు చూస్తే పెట్టని జీవోలు ఇవి. జూలై 25న వీఆర్ఓలను ఇతర శాఖల్లో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై 121 నెంబర్ జీవో ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంకో ఇదొకటి. ఆ జీవో కథం కనిపిస్తలేదు. హైదరాబాద్ బంజారాహిల్స్లో టీఆర్ఎస్కు భూమి కేటాయింపులు, ఈ జీవో కూడా కథం చేసి పడేసిరు. ఎందుకంటే ఆ పార్టీ భవనానికి ఎట్లా కేటాయిస్తాను అన్నదానిపైన. పోలీసు కంప్లైంట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన జీవోలు, తర్వాత ఉద్యోగాల భర్తీకి ఆర్థిక అనుమతుల జీవోలు కొన్ని సైట్లో లేవు. ఎందుకంటే 191,126 ఉద్యోగాలు శాంక్షన్ పోస్టులు ఉన్నాయిరా బాబు అని చెప్పేసి నువ్వు నియమించిన పీఆర్సీనే చెప్పింది. ఆ జీవోలన్నీ కూడా కథం చేసి పడేసింది. ఇక ఉద్యోగాల భర్తీకి అనుమతులకు జీవోలకు సంబంధించి కొన్ని సైట్లో లేవు. ఇక ఐఏఎస్ల శాఖల కేటాయింపులు, బదలాయింపుల జీవోలు పెట్టలేదు. ఇక దళిత బంధుకు సంబంధించి 17,750 కోట్ల బీఆర్ఓ ఇచ్చారు, వెబ్సైట్లో కనిపిస్తలేవు. పంచాయతీరాజులతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఈ ఉత్తర్వుల్లో జీవోలో వెబ్సైట్లో పెట్టలేదు. ఎంతమంది రెగ్యులర్ అయ్యారనే దానిపైన కూడా స్పష్టత లేదు. ఇక గురుకుల విద్యా సంస్థల సిబ్బందికి 2020 పీఆర్సీ అమలు చేస్తూ 2022 ఫిబ్రవరి 22న జీవో నెంబర్ 2 జారీ అయింది. ఈ 5 నెలలు దాటిన సదరు జీవో వెబ్సైట్లో కనిపించది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు
ఇరిగేషన్ శాఖ ఇతర టెండర్లు జీవోలు ఏవి జీఓఐఆర్లో వెబ్సైట్లో పెట్టలేదు. ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అదర్ సిన్హాకు 2 ఏళ్ల పాటు సర్కారు పొడిగింపు ఇచ్చింది. ఇక్కడ ఉద్యోగాలు లేక చచ్చిపోతుంటే అక్కడ ఐఏఎస్లకు కూడా పొడిగింపిస్తా ఉన్నారు. ఇక్కడ రిటైర్మెంట్ అయిన చచ్చిపోయిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతా ఉన్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు లక్ష ప్రభుత్వ ప్రధాన సలహాదారు అని ఎందుకు మరి ఆధారు ఈ దారు పెట్టుకుంటారు. అంత దారుణం. ఇక స్పెషల్ సిఎస్ హోదాను ఇచ్చి పశు సంవర్ధక శాఖలో కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. వెబ్సైట్లో పెట్టలేదు. అట్లా ఉండేది ఉంటే ఇక సమాచారం బయటకు తెలియొద్దనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది, నిధులు ఎలా ఖర్చు చేస్తున్నది, ఎవరికి మేలుకు కలుగుతున్నది అన్న సమాచారం బయటికి పొక్కకూడదని ప్రభుత్వం అనుకుంటుంది. వాటితో ప్రజా వ్యతిరేకత వచ్చి ప్రతిపక్షాలు అస్త్రంగా మారతాయని దాస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జీవోను దాచడం ఒక ఎత్తు అయితే సమాచార హక్కు చట్టం కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్ పై కూడా ప్రభుత్వం గతంలో ఆంక్షలు విధించింది. ఆర్టీఐ కింద ఎవరు సమాచారం కోరినా తొందరపడి ఇవ్వద్దంటూ గత ఏడాది సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ఇవ్వాలని అంతర్గత ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తాయి. హైకోర్టు కలగజేసుకోవడంతో వెనక్కి తీసుకున్నారు. జీవోలు సైట్లో పెట్టే విషయంలో మాత్రం అదే తీరు కొనసాగిస్తున్నారు. మెడికల్ బిల్లులు, వెహికల్ బిల్లులు, ఆయా డిపార్ట్మెంట్లో చిన్నపాటి నిర్వహణ ఖర్చులు దర్శనమిస్తున్నాయి. మీరేమన్నా కనుక ఆ జీవోలకు సంబంధించినటువంటి సమాచార హక్కు చట్టం ఇవ్వాలంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి అధికారులను ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత చెప్తున్నాయన ఎంత దుర్మార్గం ఇది. సోమేష్ కుమార్ ఏంది పరిస్థితి ఏంది ఇది? ఏటా తగ్గుతున్నాయి. గ్రోయిర్ తెలంగాణ gov.in అని చెప్పేసి వెబ్సైట్లో పెడుతున్న జీవోల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం వచ్చినప్పుడు 2015లో 21,702 జీవోలు పెట్టారు. అంతకుముందు 2014లో జూన్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 31 నాటికి 10,282 జీవోలు అప్లోడ్ చేశారు. 2016లో 13,000 జీవోలు అప్లోడ్ చేశారు. మొత్తం మీద ఏం చేస్తున్నారంటే 20,000 జీవోలు వస్తే అలా 5,000 జీవోలు సైట్లో పెడుతున్నారు. ఎందుకంటే పనికిరాని ఉంటాయి కదా, అదొకటి ఉంటాయి కదా, అవి సైట్లో పెడుతున్నారంట. 15,000 జీవోలు దాచిపెడుతున్నారు. దీంతో 96,112 జీవోలు 6 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకెన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు తీస్తే 150,000 దాడుతుంది. ఈ పరిస్థితి గాడికొచ్చింది కథ. రైతు ఆత్మహత్య. 2 బోర్లు వేసినా పడలేదు. 3 ఎకరాల్లో వరి వేసినా కలిసి రాలేదు. 3 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక సిద్దిపేట హబ్షీపూర్లో కనికి మల్లయ్య పురుగుల మంది తాగి చచ్చిపోయింది. ఇంత మన కాకేమని చెప్తాడు, మేము కాళేశ్వరం ద్వారా కాలువల ద్వారా నీళ్ళు అందిస్తామని చెప్పేసి. ఒకవేళ కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఆయన బోర్లు ఎందుకు ఇస్తాడు పాపం రైతు? బోర్లు ఎందుకు అవసరం వచ్చింది? కాళేశ్వరం వచ్చింది. ఏమని చెప్తాడు? కాళేశ్వరం వచ్చిన తర్వాత కాలు అడ్డం పెడితే నీళ్లు రావాలి. 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నాం, కాలువల ద్వారా 24 గంటలు నీళ్లు ఇస్తున్నాం అని చెప్పిండు. ఎక్కడ కూడా రైతులు బోర్లు వేసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పిండు. మరి అక్కడ పరిస్థితి చూడు, దారుణమైనటువంటి పరిస్థితి. అట్లనే ఉంటుంది. ఇక్కడ కొత్త పెన్షన్లు వచ్చే నెలలో నెలాఖరు వరకు ఆసరా కార్డుల పంపిణీ, అది కూడా మండలానికి 48 మందికి. ఇంకా మొదలు కాలే కానీ 57 ఏళ్లు నిండినోళ్ళు అప్లికేషన్ల వెరిఫికేషన్. గత 4 ఏళ్లలో 4.30 లక్షల పింఛన్లు రద్దు చేసినటువంటి సర్కార్. ఇగో 57 నిండినోళ్ళకు పింఛన్లు ఇస్తామని చెప్పేసి అన్నాడు కదా. 10 లక్షల మందికి పింఛన్లు అని ఆగస్టు 15న బాతాలు కొట్టిండు కదా, బాతాల పోచెట్టి. 57 నిండినోళ్ళు వాళ్ళు దరఖాస్తు చేసుకుని 4 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు 61 ఏళ్ళకి 61 ఏళ్ళు వచ్చారు. అయినా కానీ లేదు, ఇప్పటి వరకు లేదు పెన్షన్. మళ్ళీ ప్రతి ఒక్క ఎవరంటూ అర్హులు ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పిండు. ఇక్కడ మండలానికి 48 అంటే ఊరికి 2కి అంతే కదా. ఊరికి 2 కూడా కాదు, 1.5. ఒక్కొక్క మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఇక 48 మందికి ఇచ్చి మిగతా ఒక్కొక్కరికన్నట్టు. అవును, ఇటువంటి పరిస్థితి. ఇండియా బాస్కెట్బాల్ టీంలోకి మన ప్రీతం. ఇండియా అండర్-18 బాస్కెట్బాల్ టీంకు మన రాష్ట్రం నుంచి ఏలేటి ప్రీతం రెడ్డి ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్గా నిలిచాడంట. ఇక డిండి నిర్వాసితుల ఆందోళన ఉధృతం. మర్రిగూడలో కొనసాగుతున్న నిరాహార దీక్ష. మంత్రి రాకపోవడంతో విద్యుత్ టవర్ ఎక్కిన యువకులు సూసైడ్ చేసుకుంటామని హెచ్చరిక. 6 గంటల పాటు టెన్షన్. న్యాయం చేస్తామన్న అధికారుల హామీతో దిగిన యువకులు. ఇది పరిస్థితి. న్యాయమైన పరిహారం కోసం ఏండ్ల తరబడి కొట్లాడి అలసిపోయిన డిండి ప్రాజెక్టు నిర్వాసితులు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సర్కార్తో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్ఎస్ లీడర్లను నిలదీద్దామని వారం రోజులుగా మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన చెర్లగూడెం, వెంకేపల్లి తండా, నర్సిరెడ్డిగూడెం,
కిష్టాయనిపల్లి గ్రామాల నిర్వాసితులు మర్రిగూడ మండల కేంద్రంలోని నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం నాంపల్లి, మునుగోడు మండలాల్లో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్రిగూడ వైపు రాకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహానికి గురయ్యారు. నిజంగా ఎందుకు రాలేదు? మీరు మస్తుగా ఇస్తున్నారు కదా, నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? అక్కడ జగదీష్ రెడ్డి ఎందుకు పోతలేడు? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏమవుతుంది పరిస్థితి? పోలేదు. ఆగ్రహానికి గురయ్యారు. కొందరు యువకులు అక్కడి విద్యుత్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకుంటామని హెచ్చరించారు. మంత్రి, కలెక్టర్ వచ్చే వరకు కిందికి దిగబోమని పట్టుబట్టారు. దీంతో దాదాపు 6 గంటల పాటు టెన్షన్ కొనసాగింది. ఇది డిమాండ్ నెరవేర్చాలని టవర్ ఎక్కిన యువకులు. ఎందుకంటే ఇక మునుగోడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సరే వాళ్ళ సమస్య కూడా పరిష్కారం అవుతుంది కావచ్చు అనుకుంటున్నాం. మనం కూడా కావాలని కోరుకున్నాం 100% పాపం. ఎందుకంటే నిర్వాసితులు వారు భూమి ఇచ్చినంటే వాళ్ళు త్యాగం చేసినట్టు లెక్క. త్యాగం చేసిన వాళ్ళకు నువ్వు పైసలు ఎట్లా ఇవ్వవు? నువ్వు ఇక టీసీ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం. ప్రిన్సిపల్ ఛాంబర్లో పెట్రోల్ పోసుకున్న స్టూడెంట్ లీడర్, ప్రిన్సిపాల్ ఏవో సహా 4గురికి గాయాలు, 2 పరిస్థితి సీరియస్. హైదరాబాద్ అంబర్పేటలోని నారాయణ కాలేజీలో ఘటన. విచారణకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం. కాలేజీకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు. హైదరాబాద్ అంబర్పేటలోని నారాయణ జూనియర్ కాలేజ్ క్యాంపస్ లో దారుణం జరిగింది. టీసీ కోసం వచ్చిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం పెట్రోల్ దాడికి దారితీసింది. ఈ ఘటనలో కాలేజ్ ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సహా 4గురికి గాయాలయ్యాయి. రామంతపూర్కు చెందిన సాయి నారాయణ గతేడాది అంబర్పేట నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండడంతో టీసీ ఇవ్వాలని కాలేజీ సిబ్బందిని అడిగాడు. ఈ విషయంపై తరచూ కాలేజీకి వచ్చి అడుగుతున్నాడు. పెండింగ్ ఫీజు కడితేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పింది. ఈ క్రమంలో సాయి నారాయణతో పాటు మరికొంతమంది శుక్రవారం కాలేజీకి వచ్చారు. వీళ్ళ తరఫున మాట్లాడేందుకు స్టూడెంట్ లీడర్ లైవ్లో ఉన్న ఒక నిమిషం. అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ విద్యార్థి ఆత్మాహుతికి సంబంధించి ఏం జరిగింది అసలు ఈ టీసీ విషయంలో? టీసీ విషయంలో చాలా విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే సెంట్రల్ ఆఫీస్ కి లింక్ పెట్టి ఏదైనా ఫీజు డ్యూ ఉంటే గానీ, ఏ విద్యా సంస్థలు అంటే ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య ఏం చేస్తున్నంటే టీసీలు ఇవ్వట్లే, సెంట్రల్ ఆఫీస్ కి లింక్ పెట్టి మా చేతులు ఏం లేదు అని చేతులు దులిపేస్తున్నారు కాలేజీల వాళ్ళు. కాలేజీలు ఇక్కడ ఉంటే సెంట్రల్ ఆఫీస్ ఎక్కడ ఉంటది? సెంట్రల్ ఆఫీస్ ఎక్కడ ఉంటది? సెంట్రల్ ఆఫీస్ ఎక్కడ ఉంటది అంటే మాదాపూర్ లో ఉంటది. మాదాపూర్ లో ఇక్కడ మనం ఫీజు కట్టినట్టు అప్డేట్ అయితే ఇన్స్టిట్యూషన్ లో సర్టిఫికెట్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్ లో ఉండే సర్టిఫికెట్స్ ఉన్నాయి. సెంట్రల్ ఆఫీస్ లో ఉంటే సర్టిఫికెట్లు అట్లెట్లుంటది? అట్లుంటదంటే అట్లనే ఉంటది. మరి నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ నాయకులు శ్రీ చైతన్య నారాయణ సంస్థలను గుత్తకు తీసుకొని కొన్ని రోజులు వాళ్ళు పప్పం గడుపుకున్నారు. తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇదే సేమ్ పప్పం గడుపుకుంటారు. దీంట్లో అస్తం ఉందా? వాళ్ళ చేయి ఉందా? ఇప్పుడు అధికార పార్టీ చేయి ఉందా? ఇందులో అధికార పార్టీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇందులో బ్రహ్మాండంగా ఉంది. అధికార పార్టీ వాళ్ళ చేతులే లేకపోతే, వాళ్ళ కనుసన్నలనే లేకపోతే, ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థలు తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టుబడిదారి సంస్థలు ఎందుకు ఇప్పటి వరకు స్ట్రీమ్ లైన్ గాలే ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అనేది మన క్వశ్చన్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ 8 ఏళ్ల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రెగ్యులేటరీ అథారిటీ అనేది ఒకటి పెట్టాలి. నా ఫీజు ఏది? నా ఫీజు 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలకు నువ్వు కాలేజ్ నడిపించేది ఉంటే నడిపియు, లేదు అంటే నా దగ్గర ఉచిత గవర్నమెంట్ విద్య ఉచితంగా ఇస్తాము అందులోకి వంపు అని చెప్పాలి. విద్యార్థుల మీద గాని, పేద తల్లిదండ్రుల మీద గాని చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఇది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టే ఆయా కాలేజీలకు ఒత్తాసి వలుకుంటా ఆయా కాలేజీలో రన్ చేయడానికి కోసం ఫీజుల దోపిడీ చేయడానికి కోసం మద్దతు తెలిపి ఈ రోజు ఈ పరిస్థితి, ఒక తండ్రి పరిస్థితి, ఒక విద్యార్థి నాయకుడి పరిస్థితి ఇట్లా తయారైంది. అంటే దీనికి టిఆర్ఎస్ ప్రభుత్వం 100కి 100 వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే నీ చేతిలో పవర్ ఉంది కదా. అవును. ఒక్క జీవో తీసుడు పెద్ద కష్టం కాదు కదా, కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ కు సంబంధించిన మిత్రుడి ఒకదానికి ఇది మన ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ తర్వాత పేపర్ వాల్యుయేషన్ కి సంబంధించిన నిర్వహణ ఇచ్చి 20 పైచీలకు విద్యార్థులు చనిపోతే ఊరికి ఇట్లా చేతులు దులుపుకున్నారు.
తెలంగాణ బిడ్డలు 25 పైచిలకు మంది చచ్చిపోయారు. 27 మంది చచ్చిపోయారు. వీళ్ళు చేసిన తప్పిదం వల్ల, వీళ్ళు చేసిన కాంట్రాక్టుల కోసము, వీళ్ళు చేసిన కమిషన్ల కోసము చేసిన పని వల్ల అప్పుడు అంతమంది బిడ్డలు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితి దాపరిచింది. నేను సూటిగా గవర్నమెంట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ఫీజు రెగ్యులేటరీ అథారిటీ ఉంటది ఎందుకు? ఇంటర్మీడియట్ మన స్కూల్ ఎడ్యుకేషన్ కి, డిగ్రీ ఎడ్యుకేషన్ కి ఎందుకు, హైయర్ ఎడ్యుకేషన్ కి ఎందుకు ఉంటది అని అడుగుతున్నా. మీకు వాళ్ళకి ఏం సంబంధం ఉంది అని అడుగుతున్నా. మీకు దమ్ము ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే అది పెట్టోర్రి, రేపు తెల్లారే వరకు జియో తీసి ఇప్పుడు విద్యార్థి నాయకుడు ఫీజు పెట్టి పెట్టండి, వాడి ఇష్టం ఉంటే ప్రైవేట్ నడిపించుకుంటాడు, లేకపోతే మూసుకుంటాడు. ఇప్పుడు విద్యార్థి నాయకుడు అక్కడ చారి తర్వాత అంటే వెంకటచారి తర్వాత ఇంకా సందీప్ వాళ్ళ పరిస్థితి ఇతరత్ర మిత్రులు కొంతమందికి గాయాలైనాయి. పరిస్థితి ఎట్లుందో తెలియదు ఇప్పటి వరకు. అంటే దీనికి కారణం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తప్ప వేరే ఉద్దేశం లేదు. తల్లిదండ్రులు వేధిస్తున్నారు. పేద విద్యార్థుల మీద, పేద ప్రజల మీద అసలు కంచనే లేదు. బిచ్చగాళ్ళ లెక్క ఉచిత పథకాలు ఇచ్చి చేతులు దులుపుకుంటుండు. మరి 1,00,000 రూపాయల ఫీజు కాడ ఏం మాట్లాడతలేదు ఈ సన్నాసి ప్రభుత్వం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఉండాలి కదా. థ్యాంక్ యూ అన్న. అయితే శంకరన్న ఇక్కడ విద్యార్థి సంఘాల నేత. అయితే అక్కడ ప్రభుత్వం లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ఇక్కడ నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య తర్వాత ఇంకా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల ఫీజులు వసూలు చేసేసి ముక్కు వెండి తల్లిదండ్రులను మొత్తం నాశనం చేసి వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టి అక్కడ విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉంటే, ఫీజులు వసూలు చేయడమే కాకుండా టీసీలు అంటే కాలేజ్ ఏమో వీడు ఉంటుంది, అక్కడ సెంట్రల్ ఆఫీస్లో వీడి సర్టిఫికేట్ ఉంటుంది. ఇట్లా పెట్టేసి మొత్తం మీద వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ ఫీజు మీద నియంత్రణ లేదు. ఇక్కడ మంత్రుల కమిటీ ఉన్నది. మంత్రుల కమిటీ మేము అట్లా వేయొద్దు ఇట్లా వేయొద్దని చెప్పినరు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు లక్షలు వసూలు చేస్తుంటే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. అందుకనే 7200 చెప్తా ఉంది, విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి, ఉచితంగా ఉండాలి, అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి 7200 చెప్తా ఉన్నది. మళ్ళీ పదే చెప్పేది అందుకే. పాపం విద్యార్థులు చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? పిల్లగాన్ని స్కూల్లో వేయాలంటే, పిల్లగాన్ని కాలేజీకి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడాలనా? ఆ పరిస్థితి ఉంటుందా? ఒకవేళ హాస్పిటల్కి పోతే అక్కడ మా పరిస్థితి ఏంది, అసలు పానం ఉంటుందా లేకపోతుందా అని చెప్పేసి నిన్న ఒక ఆయన వచ్చేసి నాకు 21 లక్షల రూపాయల ఖర్చు అయింది, మా భార్య కొంచెం ఇట్లా ఇబ్బంది అయితే 21 లక్షల రూపాయల ఖర్చు అయిందని చెప్పేసి అక్కడ చౌటుపల్లి నుంచి ఒక ఆయన వచ్చి 21 లక్షల రూపాయల ఖర్చు అయింది. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే యశోద హాస్పిటల్కి పోయినా, మళ్ళీ యశోద హాస్పిటల్ అయిందట. మళ్ళీ కావాలంటే మొత్తం 29 లక్షల రూపాయల ఖర్చు అయింది. నేనంటే కొంచెం భూమి అపోసప్పో చేసిన, భూమి అమ్ముకున్నా, అదేదో చేసి నేను కట్టిన, తర్వాత భార్య ప్రాణాలు రక్షించుకోగలిగిన. ఒకవేళ పేదవాడి పరిస్థితి ఇట్లయితే ఏం చేయగలుగుతాం మనం? నిజంగా అప్పుడు పూట గతిలేనటువంటి పరిస్థితి, లేకపోతే అక్కడ అప్పులు పుట్టలేనటువంటి పేదవాళ్ళ వరకు ఉంటే ప్రాణాలు పోవాల్సిందేనా ఎట్లా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. 7200 ద్వారా దీని గురించి కొంచెం మాట్లాడండి అని చెప్పేసి మల్లన్న గారికి అంటే చెప్పడానికి వచ్చిండు ఆయన పాపం. అంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతే కనీసం పట్టించుకోరు, అందులో వాటాలు ఉన్నాయంట. అసలు కథ అదనమాట. సిసోడా ఇంట్లో సిబిఐ సోదాలు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలపై కేసు నమోదు, డిప్యూటీ సీఎం ఇంటితో పాటు 7 రాష్ట్రాల్లో 20 చోట్ల దాడులు, ఎక్సైజ్ పాలసీ వెనుక కోర్టు చేతులు మారాయనే ఆరోపణలు, మొత్తం 16 మందిపై కేసు. A1గా సిసోడియా ఉన్నాడట. దీంట్లో కూడా మన తెలుగు రాష్ట్రాలలో సత్తా జాటీలు దీంట్లో కూడా ఉన్నారంట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్కు లింక్. 14వ నిందితుడిగా అరుణ్ రామచంద్ర పిల్లై, ఆయన ఇంట్లో కూడా సోదాలు జరిగినట. ఇక మునుగోడులో ఊరికో సర్వే రిపోర్టు, నేను ఓటర్ కాదురా స్వామి సర్వే రిపోర్టర్ అని వాడను, వాళ్ళే సర్వే చేసుకుంటానంట. అడుగుతుంటే చెప్తున్నారు మీరు ఏ పార్టీ సర్వే కోసం వచ్చిన ఈ కాగితాలు చూపెట్టుకునే కదా. ఇక సైబర్ మోసాలు ఏటా 500 కోట్లు. రాష్ట్రంలో బాధితుల సంఖ్య లక్షల్లో. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 64,000 ఫిర్యాదులు. 4 ఏళ్లలో 350% పెరిగిన క్రైమ్స్. లక్షల్లో పైగా మోసం జరిగితేనే కేసు నమోదు. పోలీసులకు సవాలుగా నేరాలు. వీడు ఎక్కువ నొక్కుకున్నాడు, ఎక్కువ నొక్కుతాడు, మనం ఉన్నటువంటి అకౌంట్లో పైసలన్నీ మాయమైపోతాయి. అయితే సైబర్ నేరాలు అనేది రోజు పెరిగి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. విద్యార్థులు తిరిగి రండి. భారత మెడికల్ విద్యార్థులకు ఉక్రెయిన్ పిలుపు. వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం. వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచన. ఆన్లైన్ తరగతులు ఇతర దేశాల్లోని వర్సిటీల్లో చేరే అవకాశం ఇస్తున్నట్లు వెల్లడి. అంటే ఇక్కడ ఒక చైనా, అక్కడ రష్యా,
ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు చాలా మంది విద్యార్థుల్ని, మనం లక్షలాది మంది విద్యార్థుల్ని ఇక్కడ భారత్కు మళ్ళీ తీసుకొచ్చుకున్నాం, అంటే ఇక్కడ మెడిసిన్ విద్యార్థుల్ని. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు యుద్ధం అంతా కూడా కొంచెం క్లియర్ అయిపోయింది కాబట్టి మేము క్లాసులు ప్రారంభిస్తాం 1వ తారీఖు నుంచి. కాబట్టి విద్యార్థులు ఎవరైనా ఉంటే రండి, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేరే దేశాల్లో చదువుకుంటామంటే కూడా ఒక అవకాశం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఉక్రెయిన్ చెప్తా ఉందంట. ఎందుకంటే ఇక్కడ అవకాశం లేదు, మెడిసిన్ విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు కూడా ధర్నాలు చేసింది, మాకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. ఇక ఢిల్లీ మధ్యానికి తెలుగు కిక్. మాగుంట నేతృత్వంలో రాజధాని లిక్కర్ సిండికేట్ పెట్టుబడి పెట్టిన తెలంగాణ ఆంధ్ర నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా సిండికేట్ గా అడ్డగోలుగా రాయితీలు. ఢిల్లీలో ఆప్ సర్కార్పై ఆరోపణలు, గవర్నర్ సిఫారసుపై రంగంలోకి సిబిఐ. 2 రోజుల క్రితమే ఎఫ్ఐఆర్. కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు. హైదరాబాద్ లో పిల్లై నివాసంలో సోదాలు. భారీగా పత్రాలు, రికార్డులు స్వాధీనం. ఓర్వలేక దాడులు అని యాప్న అధినేత కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు. అసలు కావాలని చేస్తా ఉన్నారు, మా పైన కక్ష సాధింపు చర్య చేస్తా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో శుక్రవారం సోదాలు చేసి బయటకు వస్తున్న సిబిఐ అధికారులు. ఒక్కొక్క రాష్ట్రంలో ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ ఆధీనంలో ఉంటుంది సిబిఐ అని. అయితే మరి ఇక్కడ ఎందుకు చేస్తలేరన్న? అసలు ఇక్కడ దొరికేది ఉంటే అంతకంటే పెద్ద కుంభకోణం జరుగుతాయి. వస్తారేమో త్వరలో ఉంటుంది కదా, త్వరలో ఈ త్వరలో కాదు, కాక త్వరలో అది కాదు. కేంద్రాన్ని వదలొద్దు, అబ్బో పరిచారణగా. విద్యుత్ కొనుగోళ్లకు చెల్లింపులు చేయకుంటే చర్యలు తీసుకోవాల్సింది ఉత్పత్తి సంస్థలే. హైకోర్టు ఆదేశాలకు కేంద్రం ఉల్లంఘించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయండి. డిస్కంలకు ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. 22న పిటిషన్ వేయాలని డిస్కంలకు నిర్ణయం. ఇక 20 మిలియన్ యూనిట్లు కొనలేకపోయాం. 1000 నుంచి 1500 మెగావాట్ల యూనిట్ కుదింపు. గట్టెక్కించిన జల విద్యుత్తు ట్రాన్స్కో సీఎండీ. ఏపీ సహా 6 రాష్ట్రాలపైన ఆంక్షలు ఎత్తివేత కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే విషయం ఏంటంటే పైసలు కట్టము, డిస్కామ్లకి పైసలు కట్టము, ఉద్దర పెడతాము, ఏమంటారు ఉద్దర పెడతాం కానీ ఉద్దర పెట్టినా కానీ మళ్ళీ కరెంట్ ఇవ్వాలంటే కరెంట్ అట్లా ఇస్తున్నారు రాబాయి, ఇట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు. ఇవన్నీ కథలు ఏం చెప్పకూడని 13 రాష్ట్రాలకి చేసింది. తర్వాత అది ఏపీ వాళ్ళు కట్టినట్ట పాపం పైసలు. ఏంటంటే ఏమైందంటే ఏపీ పేరు ఎందుకు వచ్చిందంటే ఏపీ వాళ్ళు పైసలు కట్టినాక అక్కడ అప్లోడ్ అంటే కొంచెం ప్రాబ్లం ఏదో వచ్చిందంట, అప్లోడ్ కాలేదు. అది కాకపోతే నిన్న అప్లోడ్ అయ్యిందంట. అప్లోడ్ అయిపోయి ఏపీ క్లియర్ కానీ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. ఇది మొత్తం పైసలు కట్టినాకనే లెక్క అని చెప్పి ఇప్పుడు నిన్న చూసినాం కదా, దేశంలోనే ఆ డిస్కామ్లకు బాకీ ఉన్నటువంటి నెంబర్ 1 స్థానంలో తెలంగాణ. ఫస్ట్ ప్లేస్ 1380 కోట్ల బాకీ ఉన్నాం. ఇక్కడ చెప్పు కాక, నువ్వు మంచిగా నెంబర్ 1 అని చెప్పు. జిన్నింగ్ చీటింగ్. కొత్త మిల్లుల పేరుతో రాయితీ స్వాహా. 5 ఏళ్ల తర్వాత యూనిట్ బంద్. మళ్ళీ కొత్త పేర్లు, అడ్రస్తో అనుమతులు. పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ సబ్సిడీలతో లబ్ధి. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జోరుగా దందా. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశీస్సులు. ప్రతిగా 8 నుంచి 10% కమిషన్. ప్రభుత్వానికి ఫిర్యాదులు. 350 కోట్ల నిధులు విడుదలకు బ్రేక్. వీటిలో 35 కోట్ల నుంచి 50 కోట్ల దాకా బోగస్ బిల్లులే ఉన్నాయంట. అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, జిన్నింగ్ మిల్లులో, ఈ పత్తి మిల్లులు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో రాయపర్తి కాడ మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావుది ఇదే జిన్నింగ్ మిల్ ఉంటుంది. అయితే నేను ఆడ పనిచేసేటువంటి టైంలో సంవత్సరానికి ఒకసారి పని పడుతుంది మాకు. ఓకే, దాన్ని కాలబెడతాడు, అగ్గితోటి ఏదో లోడ్ చేస్తాడు. ఎందుకంటే ఆ సబ్సిడీలు రావాలి కదా, సబ్సిడీలు రావాలి. తర్వాత ఇంకేంటంటే ఇది వాటికి ఉంటాయి ఇన్సూరెన్స్ కావాలి కదా, ఉంటది కాబట్టి సంవత్సరానికి ఒకసారి కాలబెడతాడు దాన్ని. ప్రమాదవశాత్తు విద్యుత్తు అదేంటంటే జిన్నింగ్ మిల్లులో ప్రమాదం కాదు, విద్యుత్తు ఏమంటారుగా షార్ట్ సర్క్యూట్ తోటి ఇక్కడ ప్రమాదం జరిగింది. మొత్తం కోట్లాది రూపాయల కథమైన అలా ఏంటంటే ఆ పత్తి అంతా మెయిన్ పత్తి అంతా పోతుంది బయటికి, వాళ్ళు ఏదంటూ పనికిరాని పత్తి ఉన్నప్పుడు అది కాలబెట్టి పడేస్తారు. ఇటువంటి పరిస్థితి. ఓ కథ గట్టిగా ఉన్నది కథ. ఓట్ల అంగడి అంట ఇదే. నేడే ప్రజా దీవెన. మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ. హైదరాబాద్ నుంచి 4000 కార్లతో భారీగా ర్యాలీగా వెళ్లనున్న ముఖ్యమంత్రి. సభకు 1,00,000 మంది. ఏర్పాట్లు పూర్తి. వరాలిస్తారని నియోజకవర్గ ప్రజల ఆశలు. ఓట్ల అంగడి అయితే ఇక్కడ చూడు, 4000 కార్లు అంటే ఎవరి పైసలు ఇవి? 4000 కార్లు ఎందుకు అవసరం వస్తున్నాయి? మునుగోడుకు 4000 కార్లు పోవాల్సిన అవసరం ఏంది? నువ్వు అద్భుతంగా పనిచేసినప్పుడు, మంచిగా వాళ్ళకు మునుగోడు ప్రజలను మంచిగా అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడు, రోడ్లు ఎక్కడ అద్దం లేకున్నప్పుడు, తర్వాత నీళ్లు వాళ్ళ కాళ్ళు వంకర పోకుండా, చేతులు వంకర పోకుండా, నిజంగా వాళ్ళకి ఫ్లోరైడ్ మహమ్మారి అక్కడ కుమ్మేస్తూ ఉంటే, పరిస్థితి మొత్తం దారుణంగా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అక్కడ ఫ్లోరైడ్ బాధితులు ఉంటే,
వాళ్ళకు మంచి చేసినప్పుడు, మంచి నీళ్ళు అందించినప్పుడు, తర్వాత వాళ్ళకు రోడ్లు వేసినప్పుడు, వాళ్ళకు అవస్థాపన సౌకర్యాలు కల్పించినప్పుడు, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు, తర్వాత వాళ్ళకి అన్ని కూడా సంక్షేమ పథకాలు మంచిగా అందినప్పుడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు, అన్నీ ఇచ్చినప్పుడు 4000 కార్లు ఎందుకు? నీ ర్యాలీ ఏంది? నీ కథ ఏంది? నీ కథ కార్ఖాన ఏంది? సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు అన్న మునుగోడులో ఉన్నటువంటి మందియే కత్తులు వాళ్ళ దగ్గరనే మీటింగ్ అవుతుంది కదా. ఈ 4000 కార్లు హైదరాబాద్ నుంచి పోతుంటే ఒక్కొక్క కార్లో 4 వేసుకున్నప్పటికీ కూడా 4 16,000 20,000 మంది వీలు అవుతారు హైదరాబాద్ నుంచే. నువ్వు ఇక్కడి నుంచే 10 మంది వేసుకుంటే ఎంతమంది అవుతారు? ఇప్పుడు 40,000 మంది అవుతారు వీళ్ళు. అయిపోయా ఈ జోడిగా ఈ వీళ్ళతో మీటింగ్ పెట్టాలి. అక్కడ మునుగోడు ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ సభకు, కాబట్టి అక్కడ మళ్ళొకసారి బలం చూపెట్టుకోవాలి కాబట్టి వయసు ప్రయత్నం అంటే ఒక భారీ ర్యాలీ పేరు మీద ఇక్కడ నుంచి ఏం చూపిస్తావు? ప్రజలకు తెలియదు అలా. మునుగోడు ప్రజల గుర్తుపెట్టుకొని 100% మీరు ఏం చేయాలనుకుంటారో మీకు తెలుసు, మీకు గుండెలాలు ఉన్నది. ఇదివరకు ఒక్కసారి అంటే మనం ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చినాం. ఇక్కడ హుజూరాబాద్లో కూడా ఏం చేయాలో అది చేసి హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిర్రు. మీరు కూడా అటువంటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఓట్ల అంగడి మునుగోడులో కట్టలు తెగుతున్న డబ్బు కండువ కప్పుకునేందుకు చోటా మోటా లీడర్లకు ఆఫర్. టీఆర్ఎస్ ధర 10 లక్షలు, బీజేపీకి దీనికి రెండింతలు అంటే 20 లక్షలట. గత 12 రోజుల్లో కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరిన 11 మంది సర్పంచులు, 7 ఎంపీటీసీలు సభకు జనం కోసం తలా 500 క్వార్టర్ మందు. మునుగోడులో టీఆర్ఎస్ ఆఫ్. ఇంకోటి అయితే కొంతమంది ఏం చేస్తారంటే అడ్వాన్స్ గా పైసలు ఇస్తానంటే వీళ్ళు సర్పంచులకు అడ్వాన్స్ 2 లక్షలు 3 లక్షలు ఫస్ట్ ఉంచుకోవాలి ఖర్చులకు పెట్టుకోమని చెప్పేసి అని ఈ అడ్వాన్స్ అది ఇస్తేనే మంచిగా ఉంటుంది. మద్దతు ధర గవర్నమెంట్కి లేకపోతే ఎట్లండి? మునుగోడులో టీఆర్ఎస్ కే సిపిఐ మద్దతు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాడా కూనం లేని పల్లా భేటీ కలిసి పనిచేద్దామని కేసీఆర్ ప్రతిపాదనకు ఓకేనట. అనగా ఆల్రెడీ ఇప్పుడు ఇందాక సిపిఐ నారాయణ గారు అన్నారు కదా. నారాయణ గారు ఏమన్నారు? ఎవరికి మద్దతు ఇవ్వాలో మేము ఆలోచిస్తాం అన్నాడు. మద్దతు అంటే మద్దతు ధర అని. మద్దతు ధర గట్టిగా వాళ్ళకితే ఎర్ర పార్టీలన్నీ కూడా ఎర్ర గులాబీలు అయిపోయింది కథ. ఇప్పుడు చాలా వెంకటరెడ్డి గారు అంటే నిజంగా కూడా కార్యకర్తలు పాపం నిజంగా కింది స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నారు పాపం. వాళ్ళు గట్టిగా ఉంటారు పాపం. అంటే ఒకటే నిర్ణయంతో ఉంటారు కానీ ఈ పైన ఉన్న ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో అమ్ముడు పోతున్నారు. నాయకులు అమ్ముడు పోయి కింద వీళ్ళని పరిచయం చేస్తారు. కాబట్టి కార్యకర్తలారా మీరు గుర్తుపెట్టుకోరి, వీళ్ళు అమ్ముడు పోతే మీరు మనం అమ్ముడు పోవద్దు. ప్రజలకు మంచి చేసేటట్టు చూడండి మీరు కూడా. మౌలిక సదుపాయాలు నియామకాలే కీలకం. అప్పుడే ప్రజలకు చేరువగా న్యాయ వ్యవస్థ. సిజే జస్టిస్ రమణ వ్యాఖ్య. న్యాయమూర్తుల అతిథి గృహం, కల్చరల్ సెంటర్లకు శంకుస్థాపన చేసినట్ట. ఇక సిజే జస్టిస్ రమణకు స్వాగతం పలుకుతున్న హైకోర్టు జస్టిస్ భుయాన్. ఓకే, ప్రైవేట్ కాలేజీలో ఫీజుల మంట. ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థికి టీసీ ఇవ్వని కాలేజీ యాజమాన్యం. ఇంత దుర్మార్గం ఇది. విద్యార్థి సంఘాల నేతల ఆందోళన. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఓ నాయకుడు ప్రమాదవశాత్తు మంటలంటుకున్న వైనం. విద్యార్థి సంఘం నేతలైన ఇద్దరితో పాటు కాలేజీ ప్రిన్సిపల్, ఉద్యోగికి తీవ్ర గాయాలు. ఇద్దరికి 60% మేర కాలిన గాయాలు. విచారణకు ఆదేశించిన మంత్రి సబిత. విచారణకు ఆదేశిస్తా ఉన్నాం మేడం. విచారణకు ఆదేశించడం కాదు, ఈ ఫీజుల నియంత్రణ పైన కూడా విచారణ చేపట్టు, మంచిగా ఉంటుంది. మరి ఏం చేపడతావు ఇక మరి తెలియదు కానీ చేపట్టమని అయితే కోరుకుంటున్నాం. నిర్వాసితుల కన్నెర్ర. ఢిల్లీ ఎత్తిపోతల జలాశయాల బాధితుల ఆందోళన తీవ్రం. మర్రిగూడలో 4వ రోజు దీక్ష. 8 గంటల పాటు చౌరస్తా దిగ్బంధం. 7 గంటలకు పైగా విద్యుత్ స్తంభంపై కూర్చొని నిరసన. పరామర్శకు వచ్చిన ఆర్డీఓ శిబిరంలో కూర్చోబెట్టిన ఆయన మొత్తం ఆయన పోతే ఆయన కూడా నిర్వాసితులు పట్టుబట్టడంతో శిబిరంలో వారితోనే కూర్చొని ఆర్డీఓ గోపిరాం పరిస్థితికి ఇట్లా అయిపోయింది. ఆర్డీఓ గారు ఎందుకంటే చూడండి పాపం నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వానికి చెప్పండి. ఇప్పుడు పైసలు ఇస్తారు ఎట్లకైనా. పైసలు వాళ్ళకు 5 లక్షలు ఇచ్చేయంటే 10 లక్షలు ఇప్పియండి. ఎందుకంటే పాపం ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఆందోళన చేస్తున్నారు. వారు రసికులు అంట. పరిశానంగా 11 రాష్ట్రాల్లో మహిళలే శృంగార భాగస్వాములు ఎక్కువ అంట. 11 రాష్ట్రాల్లో ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారంట శృంగార అట్లా. రాజస్థాన్లో సగటున ఒక్కొక్కరికి 3. ఇదేదో కాంట్రవర్సీ వాడుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం పురుషులే ఎక్కువగా ఉన్నారంట. ఇదంతా ఏదో కథ నడుస్తూ ఉంది. ఇక కోవిడ్ పరిహారం ఎప్పుడు? విధి నిర్వహణలో కరోనా బారిన పడి 120 మంది పోలీసులు మృతి. ఎక్స్గ్రేషియాపై ప్రభుత్వం మీనమేషాలు. 2 ఏళ్లుగా పెండింగ్లోనే పరిహారం ఫైల్. బాధిత కుటుంబాల ఎదురుచూపు. సర్కారు స్పందించాలని వేడుకోలు. పాపం పోలీసులు వాళ్ళు ఎంత దారుణం అండి. వాళ్ళు కష్టపడి పాపం రాత్రనక పగలనక పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు ఉంటే అరే దూరం పోరా అని చెప్పేసి అప్పుడు కోవిడ్ పరిస్థితులలో దూరం పోరా, నువ్వు దగ్గర రాకు అని చెప్పేసి వాళ్ళమ్మ డోర్ వేసుకొని బయటనే స్నానం చేస్తాడు. బయటనే స్నానం చేసి డ్రెస్ వేసుకొని పోయి లోపలికి పోయి ఇట్లా కష్టపడరు పాపం. కష్టపడి అట్లా వేసినా కానీ పాపం 120 మంది చచ్చిపోయారంట.
చచ్చిపోయి కరోనా బారిన వాడి చచ్చిపోతే పోలీసులు చచ్చిపోతే వాళ్ళకి ఇప్పటికి కూడా పరిహారం ఇస్తలే. పోలీసులకే పాపం దిక్కులేనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా? పోలీసులు ఏం చేస్తారు పాపం అంటే ఆదేశాలు ఇవ్వగానే కథం వీడికి రమ్మంటే క్యూరీస్ ఆఫీస్కి వస్తారు, అట్లా తిరుగుతారు, ఇవన్నీ చేస్తుంటారు. పోలీసులకే దిక్కు దివారం లేకపోతుంటే పోలీసు మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఏదైతే అంటే వాళ్ళ చేతిలో లేదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం చూసి ఆలోచించండి. ఎందుకంటే పాపం మీరు అంటే పోలీసులు చచ్చిపోతే అక్కడ వాళ్ళకు పరిహారం ఇవ్వకపోవడం మాత్రం దారుణం. అయితే మనం చెప్పినాం కదా, అంటే మళ్ళీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి కదా, సరెండర్స్ అవన్నీ కూడా కొన్ని ఇచ్చేసినట్ట క్లియర్ అయినాయంట. కొంతమంది పోలీసులకు మీకు శుభాకాంక్షలు, ఎందుకంటే సరెండర్లు అవన్నీ కూడా క్లియర్ అయినాయి, క్యూన్స్ ద్వారానే అయినాయి అని చెప్పేసి చాలా మంది పోలీసులు మిత్రులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. సరెండర్లు వచ్చినాయంట, ఇంకొక నెల వచ్చేదంట, అవన్నీ కూడా కొంచెం క్లియర్ అవుతున్నాయి, కొంచెం మాట్లాడండి అన్న మా గురించి అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. నిజంగా 100% మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికో వ్యతిరేకం ఏం కాదు ఇది. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి, బాధితుల పక్షాన్ని నిలబడాలన్నదే మల్లన్న యొక్క లక్ష్యం. తర్వాత క్యూనిస్ ఆ దిశగానే పనిచేస్తుంది 100%. క్యూనిస్ కానీ చిన్నార్తి తెలంగాణ కానీ డెఫినెట్గా వాళ్ళకు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, తర్వాత పరిహారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక లాకెట్ కావాలా భక్త? యాదాద్రీశుడి ఆలయంలో బంగారు లాకెట్, ఇతర ఆలయాల్లో వెండి రాగి లాకెట్ల విక్రయం దేవాదాయ శాఖ వెల్లడి అంట. బంగారు లాకెట్లు అమ్ముతారట అక్కడ యాదాద్రి. కార్పొరేట్ కాలేజీల్లో కేసీఆర్కు వాటాలు, అందుకే ఫీజుల వేధింపులు పట్టించుకోవడం. వాస్తవం ఇది, 100% నిజం ఇది. అందుకే ఫీజుల వేధింపులు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ బహుజనుల ద్రోహి, అన్ని కులాలకు ద్రోహం. మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందుకే పాపన్న జయంతి చేసిండు. వాస్తవం ఇది కూడా. బీజేపీ వస్తే హైదరాబాద్లో పాపన్నకు భారీ విగ్రహం. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. జనగామ జిల్లా చీటకోడూరులో ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్ పాల్గొన్నాడు. అయితే దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కు తర్వాత ఇక్కడ వాళ్ళకు వాటాలు ఉన్నాయంట. ఇక్కడ శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ అప్పుడు ఏమన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాడు, ఈ శ్రీ చైతన్య నారాయణ ఏంటంటే వీళ్ళ ఆగడాలు ఏంది, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మొత్తం నిలువరించాలి, రాష్ట్ర ప్రభుత్వం రావాలని చెప్పేసి అన్నాడు. ప్రభుత్వం వచ్చింది 8 ఏళ్ళే, వాళ్ళకు కొమ్ము కాసుకుంటూ కూర్చుంటారన్నట. మొత్తం ప్రజలు తిరగబడే రోజు 100% వస్తుంది. తల్లిదండ్రులు ఆవేదన చెందుతారు. సార్ ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడింది కాబట్టి ఆ మాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి 18 రాష్ట్రాలలో వాళ్ళ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ లో ఉంది. సరే అక్కడ కూడా ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ అంతా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. దాన్ని కూడా చేయాలి, మనం దాన్ని చేయాలనే కోరుకుంటున్నాం. ఇక దిశలోకి వస్తే కేసీఆర్ బీసీ ద్రోహి, ఆయన పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మునావర్ ప్రోగ్రామును బహిష్కరించండి, తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేసిండు. తర్వాత ఖిలాషాపూర్కు చేరిన పాదయాత్ర. ఖిలాషాపూర్ అంటే ఇక్కడ ఎవరు, మన సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ఊరు. సర్దార్ సర్వాయి పాపన్న ఊరుకు చేరుకుంది. నిజంగా కూడా అంటే వెరమలతోటి కాళ్ళు ఒత్తించుకున్నటువంటి ఒక గొప్ప వీరుడు. అంటే వెరమలతో ఒత్తించుకోవాలనే ఉద్దేశం కాదు, అంటే ఎవరైతే దొరలు అహంకారంతో విర్రవేగుతా ఉన్నారో వాళ్ళతోనే ఇట్లా ఒత్తించుకున్నాడు. తర్వాత అంటే ఒక పోరాటం చేసిండు, ఒక వీరుడుగా వెలుగొందిండు సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి బీసీలు తర్వాత బహుజనులందరూ కూడా కలిసి రావాలి, తర్వాత కలిసి కొట్లాడాలి. జనగామ జిల్లాకి ఆ పేరు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి, జనగామ జిల్లాకు పెట్టాలి. ఎందుకు పెట్టొద్దండి? నేడు రేపు వానలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. ఇక లిక్కర్ లింకులు, ఢిల్లీ స్కామ్తో తెలంగాణ నేతలకు సంబంధాలు, డీల్ కుదుర్చడంతో మనేళ్లదే హీరోలంట. హోటళ్లను బుక్ చేసి అగ్రిమెంట్, పలు షాపుల్లో 10 మంది వరకు పార్ట్నర్స్ అంట. హైదరాబాద్ కోకాపేటలో సిబిఐ సోదాలు జరుగుతూ ఉంది. ఈ సొంతంలో మనలో ఉంటారు కదా, పార్ట్నర్లు ఉంటారు, గట్టినే ఉంటుంది కథ. మునుగోడు సభకు హైదరాబాద్ జనం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 4000 కార్లు పోతున్నాయంటే అర్థం చేసుకోరు. ఇక మీరు 4000 ఒక ఇన్నోవాలు అయితే 10 మంది పోతారు. 10 మంది పోతే 40,000 మంది ఇన్ని నుంచే తీసుకుపోతున్నారు. అంటే కిరాయి మనుషులు తీసుకుపోతారు. ఇప్పుడు అంటే అట్లే అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా 500 క్వార్టర్స్ ఇస్తానంటే వాళ్ళకు కూడా 500 కాదు, 1000 రూపాయలు అన్నట్టు. 1000 రూపాయలు ఆఫ్ మంత్ ఆఫ్. అంటే అది మద్దతు ధర మినిమం, అది మినిమం మద్దతు ధర అది. కాబట్టి అది ఉండాలి అట్లా ఏముంది. కానీ కోటర్ సీసాలు బెడ్ సీసాలు రాగానే మనం మాట్లాడడం కానీ దాని గురించి ఓకే. హైదరాబాద్ జనం స్థానికుల హాజరుపై అనుమానాలు. నిజంగా ఎందుకంటే స్థానికులు హాజరు. ఎందుకంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పైన, తర్వాత అక్కడ టీఆర్ఎస్ పార్టీ పైన, కాకపోయినా వాళ్ళు అక్కడ మునుగోడు ప్రజలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు, తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి మొన్న ఎవరు ఎంపీపీ కూడా ఆయన అది
భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే కారణం ఏంటి అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మునుగోడులో, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. దాంతో ఇక్కడ మొన్న రాజగోపాల్ రెడ్డి గెలిచిండు, తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయాడు. ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదంట. అర్థమైతలేదు. మళ్ళీ అడిగి పోయిన తర్వాత ఖాళీ కుర్చీలు, మొన్న ఖాళీ కుర్చీలు కనిపించినాయి కదా, అది ఎక్కడది వికారాబాద్లో ఖాళీ కుర్చీలు కనిపించినాయి కదా, ఉన్నాయి. వికారాబాద్లో ఖాళీ కుర్చీలు కనిపించినాయి, ఈడ కూడా ఖాళీ కుర్చీలు కనిపిస్తే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఈ నుంచి మందిని తీసుకోవాలి. ఒకవేళ ఇవాళ మంది కనుక అక్కడ మునుగోడులో ఎక్కువ మంది జనం వచ్చిన అనుకో, అక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అనౌన్స్మెంట్ చేస్తాడు ఈయనకే అని, లేదనేది ఉంటే మాత్రం అట్లా సస్పెండ్ లో పెడతాడు. ఎందుకంటే జనాన్ని చూసి కూడా అంటారు సరే ఎట్లకైనా ఓడగొడతామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు టికెట్ ఇస్తాడా లేదా కన్ఫర్మ్ అయింది అంటున్నారు. కన్ఫర్మ్ మరి ఇలా ప్రకటిస్తాడా లేదా మరి దాన్ని ఇట్లా సస్పెండ్ లో పెడతారా ఇస్తారని అంటున్నారు. ఇక వాళ్ళు ఓడగొడతామని కూడా అంటున్నారు. వాళ్ళు కూడా ప్రతి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మస్ట్ అంట. పరిశానం ఉన్నది లెక్క. ఎవరెంత మందిని తెచ్చారో తేల్చేందుకే ఎవరెవరు ఎంత, ఇప్పుడు నీ ఎమ్మెల్యే ఎంత, నువ్వెంత తీసుకొస్తున్నావు లెక్కలు ఉన్నాయి. 2000 కార్లతో భారీ కాన్వాయ్, 2000 కాదు 4000 అంట, అక్కడ మేడం దగ్గర ఉన్నది. గులాబీ పార్టీ కార్యాచరణ బల ప్రదర్శనపై టీఆర్ఎస్ ఫోకస్ పెడుతుందంట. ఇక దీనికి సంబంధించిన వార్త. ఇక ఇది ఇట్లా లిక్కర్ మాఫియా ఉంటే, ఇక ఏవన్గా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇరుక్కున్న మనీష్ సిసోడియా. లిక్కర్ స్కామ్పై సిబిఐ ఎఫ్ఐఆర్లో 15 మంది పేర్లు ఒకేసారి 7 రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారట. ఇక ఇరకాటంలో ఈటల కాబోయే సీఎం అంటూ ముదిరాజ్ నేతల నినాదాలు. గతంలోనూ వివాదాస్పదమైన స్లోగన్స్. ఇప్పటికే పార్టీ హైకమాండ్ నోటీస్కు రాజకీయంగా ఎదుగుదలపై ప్రభావం. ఇంకా ఈయన పోయినప్పుడల్లా నువ్వే సీఎం అంటే ఉన్నోళ్ళు అందా మాకే వచ్చినట్టు చేస్తారని అదో కథ ఉన్నది. నారాయణో దారుణం, ఫీజులు చెల్లించాలని యాజమాన్యం పట్టు పెట్రోల్ పోసుకున్న విద్యార్థి నేత. దేవుడి దీపానికి అంటుకున్న షెట్ ప్రిన్సిపల్ ఏవోను పట్టుకున్న బాధితుడు. 3 గాయాలు. కళాశాల వద్ద ఉద్రిక్తత. కేసు నమోదు చేసిన అంబర్పేట పోలీసులు. ఇది పరిస్థితి. చచ్చిపోయే కాడికి వచ్చిందండి ఆయన. ఈ ఫీజులు సల్లగుండా. కళాశాలకు షోకాజ్ నోటీస్. వివరణ ఇవ్వాలన్న విద్యాశాఖ సమగ్ర విచారణకు ఆదేశం. ఇదంతా ఉంటుందే మళ్ళా, ఎందుకంటే వాళ్ళు ఉన్నాయంట పక్కకు పోతుంది, సపరేట్ కూకోవచ్చు అని. సర్కారు వారి పింఛన్, సర్కారు వారి పాట అంటారు కదా, సర్కారు వారి పింఛన్ కేటాయింపు కొండంతా, ఇస్తున్నది గోరంతా. అందులోనూ కత్తిరింపులు, సాకులతో లబ్ధిదారులకు చెక్. 8 ఏళ్లలో మిగిల్చుకున్న సొమ్ము 14,450 కోట్ల రూపాయలు. ఏటా అంటే సంవత్సరానికి 2,419 కోట్లు ఆదా. ఆసరాపై సర్కారు నిర్లక్ష్యం అని చెప్పేసి. ఇవన్నీ ఎవరంటే భర్త చనిపోయిన వాళ్ళ గదులు తీసేసిన పైసలు, తర్వాత అక్కడ ఎవరి ముసలోళ్ళ పైసలు, వికలాంగుల పైసలు, పాపం కట్టెలు పెట్టుకొని నడవలేనటువంటి పరిస్థితి, వీళ్ళ పైసలు 14,450 కోట్ల రూపాయలు ఖతం చేసినట. కాక ఆగం చేసి పడేసిండు. డాక్టర్లు కావాలను, సర్కారు ఆసుపత్రుల్లో కొరత. ఆసక్తి చూపని ఎంబీబీఎస్లు, వేతనాలు తక్కువ ఉండడమే కారణం. ప్రైవేట్ కార్పొరేట్లపై వైద్యుల ఆసక్తి. బస్తీ పల్లె దవాఖానలకు తప్పని కష్టాలు. నోటిఫికేషన్ ఇచ్చినా అప్లై చేయని వైనం. ఎమ్మెల్యేస్పీ నర్సులకు అవకాశం కల్పిస్తా ఉన్నారట. వాళ్ళు రాకపోయేసరికి మీరు నర్సులో డాక్టర్ అవుతారు వెళ్తుందని అవకాశం ఇచ్చింది సర్కారు. ఇక మున్సిపల్ హెల్త్ స్టాఫ్ భర్తీకి గ్రీన్ సిగ్నల్, మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు. ఇంకా ఇది సాక్షిలో ఉన్నటువంటి. ఇక కరెంటు కోతలు ఉండబోతున్నాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి. ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఘటన. పక్కా సమాచారంతో చుట్టుముట్టాం. వివరాలు వెల్లడించిన పోలీసులంట ఒక ఎన్కౌంటర్ చేసిరంట. దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. ఇక ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కీ బాత్. ఎన్నికల నగారా మోగక ముందే రాజకీయ పార్టీల ఉరకలు పరుగులు. ఎన్నికల కమిషన్కు విరుద్ధంగా రాజకీయ వ్యూహకర్తల వ్యూహాత్మక ఎత్తులు. రాజకీయ పార్టీల ఫిరాయింపులు, ఘర్షణలు, కొట్లాటలు, కుమ్ములాటలు, కులమతాల పోట్లాటలు. అధికారం చేజిక్కించుకునేది మేమే అంటే మేమే అంటూ ఎడాపెడా మీటింగులు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? వాస్తవానికి ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయాలి. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూస్తుంది. తొందరపడి ఒక పాట ఉంటుంది కదా. విధి విచిత్రం. రాజకీయ పార్టీల ముదిరిన పైత్యం అని చెప్పేసి కడారి శ్రీనివాస్ ఒక మంచి ఆజ్కి బాతను రాసింది. ఇక 3 ఏళ్లలో 7 కోట్ల గ్రామాలకు మంచినీటి సౌకర్యం. గోవాలో హర్ ఘర్ జల్ ఉత్సవంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని, ఒక దేశాన్ని నిర్మించడం అంత సులువు కాదు. మేము దేశ నిర్మాణాన్ని ఎంచుకున్నాం. గోవాలోని గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందించాలన్న లక్ష్యం నెరవేరిందని నరేంద్ర మోడీ నిన్న ప్రసంగం చెప్తా ఉన్నాడు. ఏ కేసీఆర్ సారు ఆకుపచ్చ మునుగోడు ఏమాయ్?
ఏమైంది పరిస్థితి? ఉద్యమ సమాజాన్ని పక్కన పెట్టిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉంది. తెలంగాణ ప్రజలు ఎంతో విఘ్నులు. 2018 ఆశీర్వాద సభలో గాలి మాటలు చెప్పిన కేసీఆర్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ నిద్రలేస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్యాగం ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పేసి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం అందిస్తూ ఉన్నాడంట ఆయన. అంటే ఇక్కడ కేసీఆర్ సారు ఆకుపచ్చ మునుగోడు ఏమాయే మొత్తం కథం చేసి పాడేస్తుంది. ఇక్కడ ఏంది చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాలు ఉన్నాయి. 6 మండలాలు ఉన్నాయి. ఇక నేడు మునుగోడుకు కేసీఆర్ భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు ఈ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గంలో మునుగోడుకు నేరుగా వేదిక వద్దకే సీఎం కాన్వాయ్ ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక మునుగోడు ప్రజా దీవెన సభ పెడుతున్నాడు. ఇక ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పేసి ఇక ప్రగతి భవన్ కాంచి స్టార్ట్ అయినటువంటి ఈయనది ఓపెన్ చేయి ఏమున్నదన్న ప్రగతి భవన్ కాంచి స్టార్ట్ అయినటువంటి ఈయన కాన్వాయ్ ఇక లాస్ట్ ఇక మునుగోడుకు చేరుకుంటుంది. 2 గంటల వరకు ఇక్కడ చేరుకొని 2:30కు సభ. అవును ఇక అంత తిరుక్కుంటూ రావాలి కదా, ఎందుకంటే జనాలు అందరూ తరలించుకుంటూ. ఇక సిగ్గు విడిచి అక్రమాలు చేస్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యానికి వందనం కార్యక్రమానికి శ్రీకారం. బీజేపీ టీఆర్ఎస్లు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు. నేను మునుగోడుకు వెళ్ళనున్న రేవంత్ రెడ్డి మునుగోడు వెళ్తా ఉన్నాడంటే ఇవాళ దగ్గర వచ్చిందా? రేవంత్ రెడ్డి ఇవాళ మునుగోడుకి వెళ్తా ఉన్నాడంట. తర్వాత ఇక్కడ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులుగా కూడా కరోనా తోటి పెడుతున్నాడు. మరి ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. మరి ఏదైతే చూడాలి ఇక కథ అంతా. చేతిరిండా పని ఉన్నది మునుగోడులో. ఆగం జగన్నాథమా మునుగోడు చేతిరిండా పని వాళ్ళకు ఉండాలి పాపం. ఎందుకంటే ప్రజలు పాపం బాగా బాధపడుతున్నారండి చాలా రోజుల నుంచి. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలే. మరి ఇప్పుడన్నా పాపం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే అట్లా కరెక్ట్ కాదు కదా. ఏంది ఇది పరిస్థితి? ఏంది మన రాష్ట్ర పరిస్థితి? ఈ గాడిద ఏంది? ఈ గాడిద తన అహంకారంతో పడవ నడిపే వ్యక్తిని కాలితో తన్నేసింది. ఇప్పుడు పడవ ఎలా నడపాలో తెలియక బిత్తర చూపులు చూస్తుంది. అలలకు పడవ అటు ఇటు కదులుతుంటే ఒడ్డు నుంచి చూసే అడ్డగాడిదలు పడవ చాలా తెలివిగా నడిపేస్తుంది అనుకున్నారు. ఈ గాడిదకు పడవ నడపడం రాదు. ఆ పడవ ఒడ్డున చేరదు. పడవ నడుపుతుంది, పడవే అనుకుంటున్నాయని చెప్పేసి గాడిదలు ఏందో ఏమో కథ ఈ కథ రాసేస్తారు. అగో ఇదేంది? తెలంగాణకు ప్రధాన శత్రువు కేసీఆర్. మొన్న ఈయన మోడీ అన్నాడు కదా, కేసీఆర్ అని పెట్టినట్టున్నారు. నీళ్ల పేరు చెప్పి కాళేశ్వరాన్ని ముంచిండు, నిధుల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు, అప్పుల ముంచిండు, నియామకాల పేరుతో కుటుంబానికి పదవులు వంచిండు, మొత్తానికి రాష్ట్రం వచ్చిన ఫాయిదా లేకుండా చేసిండు. అందుకని కేసీఆర్ ప్రధాన శత్రువు అని అంటున్నారు. ఏందో మరి. గోదావరి నది మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ తర్వాత మార్చేయబోతున్నది. ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టును మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పిండు కాక ఒకసారి అదేది ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పిండు, ఏం చెప్పిండు అనేది వంటిది చూద్దాం మనము. ఇగో ఇట్లా చెప్తా ఉన్నాడు. జూన్ 22 తారీఖు 2019 ఇట్లా చెప్పిండు, ఆగస్టులో ఇట్లా చెప్పిండు. అంటే కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పిండు. ఇక తర్వాత కాళేశ్వరం సభ మీద ఇట్లా ఆగస్టు 2019 చెప్పిండు. మొత్తం మీద అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎక్కడ చెప్పినా కానీ ప్రాజెక్టు ఆ మ్యూజిక్ ప్లే చేయొద్దు మనం. అందుకనే మనం అది కట్ చేస్తున్నాం కాకని. లేకపోతే కాక నోరు మోపియం మనం. కాకని మాట్లాడిస్తే మనకు అర్థమవుతుంది కథ. మ్యూజిక్ ఉన్నది, మ్యూజిక్ ఉంటే మనకు కొంచెం మంచిది కాదనమాట. ఇవేది పరిస్థితి. ఇగో చెన్నూరులో పరిస్థితి తోటి ఇక్కడ ఏమైందంటే అసలు దారుణంగా మొత్తం అవన్నీ కూడా పట్టించుకుంటలేరు, మా గురించి ఏం పట్టించుకుంటలేరు, అసలు దారుణమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ చెన్నూరులో ప్రజలు అనుకుంటున్నారు. ఇది మనం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇదంతా మొత్తం కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోని ముంపునకు గురైన ప్రాంతం. ఇది ఈ సంవత్సరమే ఇప్పటికి 2 సార్లు ముంచింది. రైతులు ఫస్ట్ మునిగిపోతే మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసి ఎండిన తర్వాత మళ్ళీ దుక్కులు దున్నుకొని మళ్ళీ ఇత్తనాలు పెట్టుకున్నాడు. అంటే 2 సార్లు ఇత్తనాలు పెట్టుకున్నాడు, మళ్ళీ ముంచింది. ఇక మరి రైతులు బతుకుడు ఎట్లా? ఇదే తంతు గత 4 సంవత్సరాల నుంచి. అంటే కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, కాళేశ్వరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇదే తంతు తప్ప
రైతులకు ఏం లాభం జరిగింది లేదు ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల. మరి ఇట్లా మునిగిపోతే కనీసం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలా లేదు. 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ముచ్చుకుంటున్నాం పోతున్నాం. కాళేశ్వరం కథ దీనికి మాకు దిక్కు లేదు, దిశ లేదు. మరి మా రైతుల పరిస్థితి ఏంటి? పట్టించుకునే నాదులు లేరు, ఎవరు కనీసం వచ్చి చూసిపోయే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ అవుతున్నాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలకు నిధులు విడుదల చేస్తున్నారు. కాబట్టి మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది గాడికి వచ్చింది కథ. అసలు విషయం ఏంటంటే కథ గాడికి వచ్చింది, పిల్లల ప్రాణాలపైన చూపించలేము. కొన్ని దారుణమైనటువంటి వీడియోలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఇక్కడ బుడంపర్తి వద్ద బైక్ దేవరకొండ ఎస్పీ ఏంది? దేవరకొండ ఎస్పీ కథ ఏంది అసలు? యాక్చువల్గా ఇది చూపించవచ్చా మనం? వద్దు అది యాక్సిడెంట్ చనిపోయాడు పాపం. ఏంది అది? ఇష్టం వచ్చినట్టుగా గుద్దుకుంటూ పోయి తర్వాత ఆయన తీసుకుపోయి ఆయన సవబతుకుల మధ్య ఉంటే తీసుకొచ్చి డిక్కిలో పడేస్తావు నువ్వు. నీ పిల్లల్ని అయితే గిట్లనే వేస్తావా? దేవరకొండ డిఎస్పీ చెప్పాలి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నావా నువ్వు? లేకపోతే మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా చచ్చిపోతే ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయితే ఇట్లే చేస్తావా? గుద్దుతావు నువ్వు, కారు తీసుకుపోయి డైరెక్ట్ గుద్దేస్తావు, నీ కారుతో గుద్దేస్తావు, గుద్దేసి తీసుకువచ్చి అండ్ వేస్తావు, డిక్కిలో పడేసుకొని వస్తావు. ఏంది నువ్వు చేస్తున్న కథ ఏంది? పోలీస్ డ్రెస్ వేసుకుంటున్నావా? 25 కిలోమీటర్లు తీసుకొని పోతావు, 25 కిలోమీటర్లు గుద్ది 25 కిలోమీటర్లు అక్కడ డిక్కిలు వేసుకొని పోయినట. పానం పోతే ఇప్పుడు చావు బతికల మధ్యలో ఉన్నారు. అక్కడ నుంచి వస్తున్నాయి మనకు ఫోన్లు వస్తున్నాయి నల్గొండ నుంచి. అరే ఇక్కడ మొత్తం 25 కిలోమీటర్లు అట్లా వేసుకొని పోతున్నా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా. డిఎస్పీ అంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అంటే నీకో న్యాయం ఉంటుంది, పబ్లిక్కో న్యాయం ఉంటుంది. నిజంగా ఒకవేళ నీ కుటుంబ సభ్యులను ఎవడన్నా గుద్దేసి ఇట్లా తీసుకొని పోతే ఊకుంటావా నువ్వు? పద్ధతి ఇది. ఇక్కడ డిఎస్పీ అంటే అయినా ఇగో ఈడ ఇగో ఇది కూడా చూపించొచ్చా వద్దా? మరి చూపించవచ్చు కదా, వాళ్ళని దానిలో తోసుకొని పోతున్నారు కదా. ఇగో ఇక్కడ ఎవరు ఎస్ఐ ఇక నా అంత పీకుడు మంతుడు లేడు, నా అంత మునగాడు లేడు. డ్రెస్ వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కొడతావు నువ్వు, గుద్దుతావు. అదే ఆడ వేసింది ఏంది? వాళ్ళు నిరసన చెప్తున్నారు, నిరసన చెప్తే నువ్వు అరెస్ట్ చేయి, దానికి ఏమో కూడా అభ్యంతరం చెప్తలేడు. అరెస్ట్ చేయి, తీసుకో, తర్వాత ఇంకేమైనా కేసు నమోదు చేయి, కోర్టుకు హాజరుపరచు, గుద్దుతావు నువ్వు. అంటే నీకు మొత్తం ఆడ పోయి డైలు కొడుతున్నారు, డైలు కొట్టేసి ఇంకేమైనా బూట్లు నాకు ఆ ఎస్ఐ నెంబర్ ఉందా? లేదు మన దగ్గర. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఇక పోలీస్ డ్రెస్ వేసుకుంటే నా అంత మునగాడలే అనుకుంటున్నావా? అంటే ఎట్లా కొడతావు నువ్వు? ఎవడిచ్చిండు నీకు హక్కు? భారత రాజ్యాంగాలు ఇది రాసి ఉన్నదా? ఇంకేమన్నా నీ ఐపీసీ సెక్షన్లో రాసి ఉన్నదా? లేకపోతే ఐపీసీ సెక్షన్లో ఉన్నా ఏమేమన్నా? ఇండియన్ పీనల్ కోడ్ ఇదే చెప్తుందా? నువ్వు వేస్తాయివా? నువ్వు మునగానమైనవా? ఇక గుద్దులేంది, నీ కొట్టుడేంది, నీ కథ ఏంది? అసలు ఇక మొత్తం ఇక రెచ్చిపోతున్నాడు. ఇక ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఉందా? బహిరంగంగానే ఇట్లా కొట్టేదండి. లోపలికి నువ్వేం చేస్తావు? అక్కడ మంత్రి మెప్పు కోసం అంటే ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మెప్పు పొందడానికి చేస్తున్నాడు ఈయన మునగాడిగా. ఇటువంటి మునగాడు దొరకడు ఎస్ఐ. ఇష్టం వచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు. నీకు మళ్ళీ ఒకవేళ అంటే ఇప్పుడు మిత్రులారా గుర్తుపెట్టుకొని పోలీసు మిత్రులారా, మీకు ఒకవేళ కష్టాలు వచ్చినా కానీ 100% మాట్లాడాల్సింది ఎవరు మాట్లాడతారంటే ప్రశ్నించే గొంతుకలే మాట్లాడతాయి. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఊడిగం చేయాల్సిన అవసరం లేదు, ఎవడో మెహర్బానీ కోసం ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇక పెద్ద మునగానం అయిపోయినావా? ఇక నువ్వు మొత్తం పోలీస్ డ్రెస్ వేసుకుంటే నా అంత లేడే అని అనుకుంటున్నావా? ఇక మేమేమనుకుంటున్నావు? నువ్వు తీసుకో పేపర్. ఇక ఈనాడులోకి ఒకసారి వెళ్దాం. మరి రాష్ట్ర పోలీసులు ఆదాబ్ అయిపోయిందా? ఆదాబ్ అయిపోయింది. రాష్ట్ర పోలీసులు మరి ఎవరి కోసం పనిచేస్తారు? ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు అవైతే ఇక ఒకసారి ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో ఏం రాసింది ఒకసారి మేడం అంటే చూద్దాం. మేడం వాళ్ళ చెల్లెనా ఏమి? అక్కన తూచ్ 52 కోట్లే. తూచ్ 52 కోట్ల కాడికి వచ్చింది. 1600 కోట్లు మొత్తం దేశంలోనే అత్యధికంగా మొత్తం తీసుకొని డిస్కౌంట్ దివాలా తీసిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి నిన్న కథనాలు వస్తే ఇలా తూచ్ అంట ఇంకొట్లా కాకని ఎందుకు తీసుకొచ్చి కార్యక్రమం చేపట్టింది. ఇక ODA+లో తెలంగాణ టాప్ అంట. 100% వీళ్ళు తాగునీరు అందించే తొలి 3 రాష్ట్రాల్లోనూ దేశంలో గొప్ప వార్తలు అన్నట్టు. కాకకు మంచిగా గాంధీ వారసులుగా ఇక్కడ వీళ్ళు తెలంగాణ టాప్, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామంటున్నారు. ప్రతి ఇంటికి గ్రామాలలో పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి పోలు పెట్టవసారి నిజంగా కూడా అందరికీ నిజంగా మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయా? అవే తాగుతున్నారా?
తెలంగాణలో అందరూ మిషన్ భగీరథ నీళ్ళే తాగుతున్నారా అని పెట్టొకటి. మిషన్ భగీరథ నీళ్ళే తాగుతున్నారా? అక్కడ పెట్టకపోయినా ఇక్కడ పెడుతున్నాం. తాగుతున్నామని ఒకటి, లేదంటే ఫిల్టర్ వాటర్. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో తాగునీరు అందుతుందా? కాదు, మిషన్ భగీరథ నీళ్ళే తాగుతున్నారా అన్నాడు. తాగునీరు అందుతున్నట్టు మనం కొనుక్కొచ్చుకుంటే కూడా తాగునీరు అందుతుంది. ఏముంటుంది, కొనుక్కొచ్చుకుంటా అదే. గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళు అని చెప్తున్నాడు కదా ఇక్కడ టాప్ అని చెప్పేసి 100%. లేదు ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నాం అని చెప్పు. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయా? అందుతున్నాయని ఒకటి, తాగుతున్నాం అని చెప్పేసి అందుతున్నాయని ఒకటి, లేదు ఫిల్టర్ వాటర్ కొనుక్కొచ్చుకున్నామని ఒకటి, 2 పెట్టు. ఇది గాంధీ వారసులుగా గర్విద్దాం. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తిరుపతిలో సత్యశోధక పునర్ముద్రిత ప్రతి ఆవిష్కరణ జరిగింది. దానికి సంబంధించి అంటే అక్కడ గాంధీ సత్యశోధన అనేటువంటి ఒక పుస్తకం, అంటే ఆయన ఆత్మకథ పుస్తకాన్ని తెలుగులో మళ్ళీ ముద్రించారంట. ఆ పుస్తకాన్ని మళ్ళీ ఆవిష్కరించిండు నిన్న తిరుపతిలో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ఇక వసతులతోనే అందరికీ న్యాయం. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ హైదరాబాద్లో హైకోర్టు అతిథి గృహం సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన. ఇక రణగోడు మునుగోడులో పెరుగుతున్న మోహరింపులు. నేడు సీఎం కేసీఆర్, రేపు హోంమంత్రి అమిత్ షా సభలు. రాజీవ్ జయంతితో గ్రామాలకు కాంగ్రెస్ సత్తా చాటేలా సభలకు ప్రణాళిక, చేరికలకు ప్రాధాన్యం. ఇక్కడ జరుగుతూ ఉందంట. ఆసక్తికర రాజకీయ సంరంభానికి మునుగోడు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలతో పాటు కాంగ్రెస్ కార్యక్రమాలతో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ముందే రాజకీయ కార్యాచరణను ప్రారంభించాయి. పోటాపోటీ సభలు నిర్వహిస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఇవాళ కాకెళ్తున్నట్టు 4000 కార్లతోటి రేపు అక్కడ ఏమేమి రాసుకొచ్చింది? 4000 రాసిందా 2000? ఇవేమని రాయలేదు, రాయాలి. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలా, తెరాసకు మద్దతు ఇవ్వాలా? మునుగోడు ఉప ఎన్నికలపై సిపిఐ సిపిఎంల తర్జన భజన ఏం లేదా? కరెక్ట్ క్లారిటీ తింటున్నారు వాళ్ళు. గులాబీ, ఎర్ర గులాబీలే. తెలంగాణ పోల్ ఎక్కడికి వచ్చింది? తెలంగాణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మరి వాళ్ళు తాగుతున్నారా లేదా? ఓకే 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 ఇంకా ఇంకొకటి. ఓకే వెనకాల కొట్టు. ఓకే రైట్. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని చెప్పేసి అడిగితే వస్తున్నాయి, రావడం లేదు. వస్తున్నాయి కాదు, ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నామని పెట్టినట్టు. అసలు ఇవేమన్నా వస్తున్నాయి? నిజంగా కూడా అంటారు కదా, ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి మిషన్ అడిగినప్పుడు మాత్రమే నేను ఓట్లు అడుగుతా, లేకపోతే అడగా అంటాడు కాక. 270 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడే వస్తున్నాయి, రావట్లేదు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా మనం తిరుగుతున్నది, ఏమే కూడా తిరుగుతున్నది మిషన్ భగీరథ నీళ్ళ లెక్కనే. 80% మంది అంటారు ఇప్పటికే. సరే, ఇంకా పెరుగుతుంది. ఇంకా వచ్చినా కానీ ఒక నీళ్ళు కేసీఆర్కి తాగించాలన్నా ఇక మందు లేకుండానే కలర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఓ డైరెక్ట్ కలర్ వస్తుందా? అంటే పసుపచ్చ కలర్ వస్తుందా? అంటే మందు అంటే ఏంటిది? ఆ మందు టానికే. అంటే పొద్దునపూట టానికా, రాత్రిపూట? అది ఎప్పుడు 24 గంటలు బంద్ చేస్తుంది. ఉంటుంది అట్లా? అవును. ఇది సరే, ఒక మిగతా సంబంధించినటువంటి లాస్ట్ వరకు ఒకసారి పోలింగ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడులో ఇక ఇట్లా వీళ్ళు ఎట్లకైనా మద్దతు ఇచ్చేది గానేకే కానీ అయిపోయింది. 1,00,000 మంది పాదాభివాదనం చేద్దాం. మునుగోడు కాంగ్రెస్ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి 1,00,000 మందికి ఇక కార్యక్రమాన్ని. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఇప్పుడు పేపర్ బాయ్ ఇప్పుడు శాస్త్రవేత్త. విద్యార్థిగా అడుగు పెట్టలేని సంస్థలకే డైరెక్టర్ అయ్యాడు. విద్యార్థిదాయకం, స్ఫూర్తిదాయకం. ఐఐటిసి సంచాలకులకు శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం అంట. ఒక గ్రేట్. ఎప్పుడైనా కానీ ఇటువంటి కథనాలు అందించాలి. ఆయన ఏం చేసిన అనేది విషయం పక్క పెడితే ఇటువంటి కథనాలు అందించాలి. ఎందుకంటే ఒక అట్టడుగు స్థాయి వ్యక్తి అత్యున్నత స్థాయికి ఎట్లా వెళ్ళిండు అనేట ఆయన జీవన ప్రస్థానం పైన కథనాలు రావాలి, స్టోరీలు రావాలి. ఆదర్శప్రాయంగా ఉంటుంది. దానివల్ల ఏమైతుందంటే స్ఫూర్తి పొందుతుంది ఉంటుంది. ఇక టీసీ ఇవ్వలేదని వాగ్వాదం, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న విద్యార్థి నాయకుడు, మంటలు అంటుకుని 4గురికి గాయాలు. ఐసీయూలో 2 విద్యార్థి నేతలు సహా కళాశాల ప్రతినిధి.
హైదరాబాద్లోని నారాయణ కాలేజీలో ఘటన. ఇగో ఇది పరిస్థితి. నారాయణ శ్రీ చైతన్య గిట్లున్నది. నారాయణ అనిపిస్తుంది. నారాయణ అంటున్నారా? నారాయణ అనిపిస్తుంటాడు ఆయన. దొరసారి దగ్గరికి ఒకసారి పోదాం. ఇగో ఇదైతే నిజంగా మరి దేంతో నానాలో చెప్పాలి. ఇగో తెలంగాణ జాతిపిత చూసిరా మిత్రులారా, ఒకసారి పెట్టు ఒకసారి పోల్ పెట్టు. తెలంగాణ జాతిపిత ఎవరు నిజంగా అక్కడ పోల్ పెట్టు. ఓకే, తెలంగాణ జాతిపిత ఎవరు మనం పోల్ పెడదాం. ఇగో ఇది ఈ ప్రమాదం వస్తుందనే అందుకనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మరుగున పడేసేటువంటి, ఆయన చరిత్రను మరుగున పడేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని చెప్పేసి మనం తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్న ఈ సందర్భంలో ఇగో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం అంటున్నాడు. తెలంగాణ జాతిపిత ఎవరనేది పబ్లిక్ నిర్ణయిస్తారు. అక్కడ ఏది తెలంగాణ ప్రజలందరూ కూడా ఏది అంటే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏ గీతాన్ని అనుకుంటున్నారు? జయ జయ హే తెలంగాణ జనని ఏది అంతేనా? అందశ్రీ రాసిన ఆ గీతాన్ని అనుకుంటుంటే జయ జయ హే తెలంగాణ జనని జనకేతనం అని చెప్పేసి అనుకుంటుంటే అందులో కాక పేరు లేదు, కాక గురించి పొగడలేదని చెప్పేసి ఆ గీతాన్ని పక్కకు పెట్టేసి ఇది కాదు అని అంటున్నాడు. వీడికి వచ్చింది కథ. తెలంగాణ జాతిపిత ఎవరు? కేసీఆర్ లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్? ప్రొఫెసర్ అని పెట్టి ప్రో అని పెట్టి చుక్క పెట్టి జయశంకర్ అని పెట్టు. జయశంకర్ సార్ ప్రో అని పెట్టు సరిపోతుంది. పే కాదు ఫే ఒత్తు రావాలి. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ జాతిపిత మనం చాలాసార్లు అనుకున్నాం. ఈ ప్రమాదం జరుగుతుంది అనుకున్నాం. ప్రమాదం తీసుకొచ్చేసిండు ఆల్రెడీ. పెట్టండి కాక అదే పనులు ఉన్నాడు. ఇక చరిత్రను చెదరగొట్టి చరిత్రను వక్రీకరించి చరిత్రను నాశనం చేసి మొత్తం మీద ఇట్లా చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు ఆల్రెడీ. ఇక అదే జరుగుతుంది. తెలంగాణ జాతిపిత ఎవరు? ప్రజలే తెలుసాలి. ఇది ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మేము అనుకుంటున్నాం. మేము అనుకోవడం కాదు, తెలంగాణ ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. అని ఇలా చూడు నమస్తే తెలంగాణ ఏం రాసిండు జాతిపిత అట. ఎవరు అది యాడిచ్చింది? కూర్చుని చేశారు దీర్ఘం ఇచ్చేది. ఓకే సరే పోన్లే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇగో ఇది కథ గీడికి తెచ్చిండు కథ. తెలంగాణ జాతిపిత ఆమె దగ్గరకు మేడం దగ్గరికి ఇగో ఈయన ఎవరు? కూసుకుంట్ల జగదీశ్వర్ రెడ్డి చెప్పేటువంటి మాట. కూసుకుంట్ల కాదు, అది ఈయన కూడా కూసుకుంట్ల అయిపోయినా. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఈయన ఒక యాడిచ్చుకుంటా చూసినావు కదా అన్న జాతిపిత అని చెప్పేసి. చూసిరా ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. తెలంగాణ జాతిపితని చేసి పడేసిరు. అర్థమైందా? జయశంకర్ సార్ చరిత్రని కనుమరుగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరైతే కష్టపడి సాధించుకున్నారో 1200 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నేను ఒక్కనే తెచ్చిన అని చెప్తుండు కాక. చరిత్రని వక్రీకరించేటువంటి పని జరుగుతూ ఉంది. అందుకే దాశరథి కృష్ణమాచారి అంటాడు, నేను ఎందుకు రచయిత మారినా అని చెప్పేసి అనుకుంటే, నేను రచయితగా మారడానికి కారణాలు చెప్పాలనుకుంటే ఆయన ఏం చెప్పిండంటే, ఒకవేళ నేను రచయితగా మారకపోతే, ఒకవేళ నేను ఈ చిల్లర దేవులు తర్వాత ఇక్కడ కొన్ని నవలలు నేను రాయకపోతే, ఈ నవలలు రాయకపోతే, ఒకవేళ నేను రచయితగా మారకపోతే నిజాం రాజు నిజాం అంటోడు మొత్తం మీద చరిత్రలో ఒక గొప్ప రాజుగా మిగిలిపోతాడు. వాడు ఎన్ని అరాచకాలు చేసిండు, ఎన్ని అక్రమాలు చేసిండు, ఎన్ని అన్యాయాలు చేసిండు, ఎంతమందిని తార్చిండు, ఎంతమందిని బరివాతల బతుకమ్మ ఆడిపించిండు. వాడి అరాచకాలను మొత్తం ప్రపంచానికి తెలపాలంటే, భవిష్యత్తు చరిత్రకు తెలపాలంటే నేను రచయితగా మారాల్సి వచ్చిందని చెప్పేసి దాశరథి రంగాచారి అంటాడు. అంటే మనము చరిత్ర రాసుకోకపోతే, నిజమైన చరిత్రను మనం రాసుకోకపోతే, నిజమైన చరిత్రను మనం పబ్లిక్కి చెప్పకపోతే ఇదే చరిత్రగా మారి కూర్చుంటుంది. తర్వాత ఏం జరిగింది తెలంగాణ ఉద్యమంలో? ఏం జరిగింది అసలు? పుస్తకాలలో పాఠాలు పిల్లలకు చెప్తా ఉన్నారు. వచ్చే తరం ఏం నేర్చుకుంటుంది? మొత్తం కాకనే తీసుకొచ్చిండు, కాక తప్ప ఇంకొవరు లేరు తెలంగాణ ఉద్యమంలో అనే పరిస్థితి వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చచ్చిపోయారు? సావు నోట్ల తలకాయ పెట్టినోడు మరి రాష్ట్రం తెస్తే చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకుని ప్రజలారా, మన చరిత్రను వక్రీకరించబడతా ఉంది, మన చరిత్ర మరుగున చేయబడతా ఉంది. కాబట్టి దీన్ని మనం గమనించాలి. 100% దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఫస్ట్ పేజీ ఇంకా రాదా? ఈడనా? ఈడ కూడా లేదే? ఈడ కూడా ఏదో ఉంది. క్లోజప్ కాడికి వచ్చిందా కథ?
క్లోజప్తో దోముకోండి మంచిగా ఉండండి. వీడున్నదా ఈమెనేనా? ఈమె శ్రీ శుభకృతనామ సంవత్సరం కనిపిస్తుందంటే ఇదే. ఆ? ఇక చూడిగా దళిత బంధును కాపీ కొట్టినకి ఈ పరిశాన్ కింద వరెత్తు కాపీ కొట్టుటేంద్ర నాయన. దళిత బంధును కాపీ కొడుతున్నా నువ్వు ఇచ్చినావు అందరికీ. రాష్ట్రంలో మొత్తం దళితులందరికీ 10 లక్షలు వచ్చినాయా? ఒక్కసారి ప్రజలారా గుర్తుపెట్టుకుని వచ్చినాయా? మీకు పైసలు వచ్చినాయా? మా వాళ్ళకే రాలేదు. అన్యాయం చాలా కూడా ఎవరికి రాలే, ఇది ఎవరికైనా ఉంటుంది కానీ యాప్ సంబంధించింది దాన్ని ఏదో పొగిడేటువంటి కార్యక్రమం. టార్గెట్ యాప్ ఢిల్లీ మంత్రి సిసోడియా ఇంట్లో సిబిఐ సోదాలని చెప్పేసి మన మీద వస్తుందని చెప్పేసి బాధ. రేపు మన దగ్గర కూడా వస్తుంది దగ్గర కానీ దగ్గరికి వస్తుంది. మునుగోడుకు మేలి మలుపు. నేడు టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ హాజరుకారున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడుకు హైదరాబాద్ నుంచి 4000 కార్లతో ర్యాలీ. గుర్తుపెట్టుకుని 4000 కార్లు అంటే ఒక్కొక్క కార్లో 10 మందిని వేసుకున్నా కానీ, ఇన్నోవా కార్లు వేసుకుంటే 10 మందిని వేసుకున్నా కానీ 40,000 మందిని హైదరాబాద్ నుంచి మునుగోడుకు తరలిస్తున్నారు. అంటే మునుగోడులో పబ్లిక్ పార్టీకి అనుకూలంగా లేరు, దేనికి అనుకూలంగా లేరు. కథ కంచికి ఉన్నది. కాబట్టి మనం ఏం చేద్దాం, అడిగిపోతే ఇజ్జత్ పోతట్టుంది, కుర్చీలన్నీ ఖాళీ అవుతట్టున్నాయి, 1,00,000 మంది అని చెప్తే మరి ఇజ్జత్ పోతట్టుందని చెప్పేసి ఇక్కడ 40,000 మందిని తరలిస్తున్నారట. సుమారు 20,000 మంది, 4,000 కార్లతో 40,000 మంది. 40,000 మంది 10 మంది వచ్చినా 40,000 మంది పెద్ద కార్లే. ఇక 6 అయినా కానీ సరే 4 24 అంటే 25,000 మంది. 25,000 మంది ఇవే. ఇక మునుగోడులో ఎవరి ఈయన ఎవరైనా కూసుకుంటానేనా? కూసుకుంటా కాబట్టి గుర్తుపెట్టుకో నువ్వు. ఈ పేపర్లా ఈ ఫోటో వచ్చిందంటే నువ్వు టికెట్ ఖాయమని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇక ప్రశంసకు నోరు రాదా? తెలంగాణ అభివృద్ధిని మోదీ చూడలేరా? ఇంటింటికి నల్ల గోవాలోనే ఇచ్చారా? ఏళ్ల క్రితమే ఈ ఘనత సాధించిన తెలంగాణపై ఎందుకింత చిన్న చూపు? ప్రశంసలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకైనా ప్రధాని తీరుపైన విమర్శలు చేస్తున్నారట. పరిశాన్ ఉన్నదిగా లెక్క. ఇక కిందే ఉన్నది, ఇక కింద 60+ ఏంది అయిపోయింది కథ. ఇగో గీమే ప్రధాన వార్త చదవాలి మనం, చదవాలి కదా. ఇక్కడ శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిథి నవమి రాత్రి 1:09 వరకు, నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 4:39 వరకు, వర్జం రాత్రి 7:44 నుంచి రాత్రి 9:33 వరకు, రాహుకాలం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:44 వరకు, దుర్ముహూర్తం కూడా ఉందంట ఉదయం 6:01 నుంచి ఉదయం 7:41 వరకు, అమృతకాలం రాత్రి 1:05 నుంచి రాత్రి 2:52 వరకు ఉంది. ఇది ప్రధానమైనటువంటి వార్త. ఒకసారి పోలికి వెళ్ళాలి. పోలికి వెళ్తే ఒక్కసారి చూడు, 94% మంది అంటున్నారు. ఈ 6% కూడా ఏంటంటే ఇది బ్యాచ్ అనమాట. వాళ్ళు పాపం పైసలు తీసుకున్నప్పుడు వాళ్ళు న్యాయం చేయాలి కాబట్టి ఆ మట్టుకు వేస్తున్నారు 6%. కాబట్టి 94% మంది ఏమంటున్నారంటే ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని అంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్. ఇది అసలు రావాల్సిన కథ. ఇంకొక పోలు ఉండే కదా, లైవ్లోకి వెళ్ళాలన్నా ఏమాయ్ ఆయన కూడా ఇష్టం లేదు, ఎంతో కథ ఏదో జరుగుతుందని చెప్పేసి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అడిగితే 19% మంది వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, రావడం లేదని 81% మంది. అంటే 81% మంది మిషన్ భగీరథ నీళ్ళు తాగుతలేరు. అంటే నువ్వు వచ్చిన నీళ్ళు తాగుతలేరు, తాగుడు పక్క వస్తలేరు. ఇక వచ్చినాక తాగుడు తర్వాత గీడికి వచ్చింది కథ. ఇంకేమంటున్నారు వాళ్ళు? ఏమైంది పోల్ కాడికి ఏమైంది? మనం ఫస్ట్